4వ అధ్యాయము 7వ వచనం చదువుకుందాం. మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి దూడ వంటిది, మూడవ జీవి మనిషిని ముఖం వంటిది, 4వ జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది అని చూస్తున్నాం. దేవునికి స్తోత్రం కలగాక. ఇదే రకంగా మనం యెహెజ్కేలు గ్రంథంలో కూడా చూస్తామండి. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయంకి వద్దాం. ప్రభునామమున మహిమ కలుగుగాక. 1వ అధ్యాయము చూడండి, 5వ వచనం చదువుదాం. దానిలో నుండి 4 జీవుల రూపము గల ఒకటి కనబడెను. వాటి రూపము మానవ స్వరూపం వంటిది. ఒక్కొక్క దానికి 4 ముఖములను 4 రెక్కలను గలవు. నిలబడినవి. ఇక్కడ వర్ణిస్తూ ఉన్నాడండి. 10కి వచ్చేద్దాం. ఆ 4గింటి ఎదుట ముఖ రూపములు మానవ రూపం వంటివి, కుడిపార్శ్వ రూపములు సింహం వంటివి, ఎడమ పార్శ్వపు ముఖములు ఎద్దు ముఖం వంటివి, 4గింటి పక్షిరాజు ముఖం వంటి ముఖము గలవు. ఇక్కడ వచ్చేసింది ఆల్రెడీ. ఇక్కడ యెహెజ్కేలు 1వ అధ్యాయంలో యెహెజ్కేలు ఏ దర్శనంలో చూశాడు ఏమండి? ఇక్కడ 1వ వచనంలో యెహెజ్కేలుకి వచ్చిన దర్శనములు రాయబడ్డాయి. ఆ దర్శనములు నాకు కలిగిను అంటున్నాడు యెహెజ్కేలు. ఆ దర్శనంలో చూసిన 4 జీవులు ఏవైతే ఉన్నాయో ఆ 4 జీవులే కొత్త నిబంధనలో ఆఖరి అపోస్తలుడైనటువంటి యోహాను కూడా చూడగలిగాడు. అదే మనం చదువుకున్నాం. ప్రకటన గ్రంథములు 4వ అధ్యాయంలో 7వ వచనం చదువుకున్నాం. ఇంకొక వచనం కూడా చూడొద్దాం. అదే ప్రకటన గ్రంథము మరి చూడండి, 5వ అధ్యాయంకి వద్దాం. ఆల్రెడీ రిఫరెన్స్ ఇచ్చాను అక్కడ మీకు నేను. 5 మరియు చూడండి 11వ వచనంలో ఉంది. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను, ఇక్కడ జీవులు అనే పదం మాత్రమే వాడబడింది, దానికోసం చెప్పబడింది. తర్వాత 14 చూడండి. ఆ 4 జీవులు ఏం చెప్పాయండి? మరి మనం ఏం చెప్పాలి? దేనికి? చదవబడిన వాక్యానికి ఆమె చెప్పాలండి. దేవునికి స్తోత్రం కలుగాక. మళ్ళీ ఇదే రీతిగా 6వ అధ్యాయంలో కనిపిస్తుంది మనకి. 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఆ గొర్రె పిల్ల ఆ 7 ముద్రల్లో మొదటి దాన్ని విప్పినప్పుడు నేను చూడగా ఆ 4 జీవులలో ఒక జీవి లేక ఒకటి రమ్మని ఉరుమంటి స్వరముతో చెప్పుట వింటిని. ఇక్కడ టోటల్గా 4 జీవులు అని మనం చదువుకున్నాం. దేవుడి వాక్యభాగం దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తి గల మా ప్రియ పరమ తండ్రి, చదవబడిన లేఖనములన్నీ నాయన గ్రంథకర్తమని మీకు అప్పగిస్తున్నా. మాతో మీరు ఉండండి. కొద్ది నిమిషములు మాకు సహాయం చేయండి. మీ పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో ఉంచండి. యేసుక్రీస్తునామమున ప్రార్థిస్తున్నాం. ఆమేన్. కూర్చోండి. ప్రభునామమున మహిమ కలుగుగాక. ఇక్కడ 4 జీవులు ఉన్నాయండి మనకి. ఇంగ్లీష్లో దాన్ని బీట్స్ అన్నారు. బీట్స్ అంటే బీస్ట్ అంటే మృగం అని, యాక్చువల్గా మృగం అని వస్తుంది. అంటే ఈ మృగానికి చెందినట్టుగా పోల్చబడ్డాయి. మృగం, బీట్స్, మృగములు లేక జంతువులు అని చెప్పవచ్చు అండి. ఇక్కడ 4 రకాల జంతువులు కనిపిస్తున్నాయి, లేదా 4 రకాల జీవులు కనిపిస్తున్నాయి. ప్రభునామమున మహిమ కలుగుగాక. ఈ 4 జీవులు ఎలా ఉన్నాయంటే, ఆ 4 జీవులు ఏమిటని మీకు తెలియనా అని ప్రవక్త అంటున్నాడు. దాని గురించి మనం ధ్యానించి ఉన్నాము. ఒకటి సింహం వలెను, ఒకటి దూడ వలెను, మరొకటి మనిషి ముఖం వలెను, మరొకటి పక్షిరాజు వలెను ఉండెను. ఇప్పుడు ఈ మొదటి జీవి వచ్చాను. గమనించండి, ప్రతిసారి వేరు వేరు జీవులుగా ఉండెను. 6వ అధ్యాయంలో ఇక్కడ ఎన్ని కనిపిస్తున్నాయి? 4 లేక 3 గుర్రాలు కనిపిస్తున్నాయి మనకి. 3 అంటే తెలుపు, ఎరుపు, నలుపు. 4వది గుర్రం కనిపిస్తుంది మనకి. 4 ఈ పాండుర వర్ణం గుర్రం అంటే ఈ తెలుపు, నలుపు, ఎరుపు కలిపిన రంగులతో ఉన్నట్టు దాన్నే పాండుర వర్ణము గల గుర్రము అన్నారు. అంటే టోటల్గా 4 గుర్రాలు ఉన్నాయి, 4 జీవులు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. ఈ కాల ప్రవక్త నాడు ప్రతిసారి వేరు వేరు జీవులుగా ఉండేను.
అవును, ఒకసారేమో మొదటి జీవి సింహం వంటిది, రెండవ జీవి ఎద్దు వంటిది, మూడో జీవి మనిషి మొక్క వంటిది, నాలుగో జీవి ఎగురుచున్న పక్షిరాజు వంటిది అని చెప్పుకొస్తాడు అనమాట. ఈ కాల ప్రవక్త ఎక్కువ శాతం ముద్రలో ఈ 4 జీవులు టచ్ చేశాడు ఆయన. అలాగే 4 జీవుల కోసం ముద్రలే కాదు, చాలా వర్తమానాలు కూడా చెప్పాడండి ఆయన. అయితే కొన్ని రిఫరెన్స్ మాత్రం నేను కొన్ని పేరాలు మాత్రము ఇక్కడ నేను చూశాను, అది చేస్తున్నాను పేర, వాటిని చెప్తున్నాను. ప్రతిసారి వేరే వేరే జీవులు ఉండను. 4 గుర్రపు స్వారీ చేయు వారు వచ్చిపోవు వరకు అలాగే ఉండెను. అక్కడ 4 జీవులు ఉండేను, మరి అక్కడ 4 గుర్రములు ఉండేను. అంటే ఎక్కడ ప్రకటన గ్రంథం 6 4 జీవులు 4 గుర్రాలు వచ్చినప్పుడు ఒక్కొక్క శబ్దం చేస్తున్నాడండి. ఇక్కడ 6 కనిపించే ఆ యొక్క శత్రు అంత్యక్రీస్తు అని చెప్పొచ్చు మనం. అతడైతే క్రీస్తు కాదు, మోసగాడు, జయించుచు బయలు వెళుతున్నాడని చెప్పబడింది. 6 కనబడి ఆ తెల్లని గుర్రం మీద కూర్చున్నవాడు క్రీస్తు కాదు, కానీ అంచుక్రీస్తుగా ఉన్నాడు, అబద్ధపు క్రీస్తుగా ఉన్నాడు. చూడండి, వాడు ప్రపంచమంతా జయించుచు వెళ్ళను, బయలు వెళ్ళను అని చెప్పి వాడు విల్లు పట్టుకుని బాణం లేకుండా ప్రజల్ని మోసం చేసేటువంటి ఒక మోసగాడిగా ఉన్నాడు. చాలా వరకు అపోస్తుల కాలం పోయిన తర్వాత విలియం బ్రన్హమ్ అనే ఆ ప్రవక్త రంగం మీద రానక మునుపు వరకు కూడా ఏంటన్నారా, ప్రకటన గ్రంథం 6 ఉన్న ఆ తెల్లని గుర్రం క్రీస్తు అనుకున్నారు ప్రతి సంఘము కూడా. విలియం బ్రన్హమ్ రాక మునుపు దాని గురించి ప్రవక్త విలియం బ్రన్హమ్ వివరించక మునుపు అంతకుముందు ఏ సేవకుడు, ఏ ప్రవక్త, ఏ అపోస్తులుడు లేకపోతే ఏ సేవకుడు కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రకటన గ్రంథం 6 ఉన్న వ్యక్తి, ఆ తెల్లని గుర్రం వ్యక్తి క్రీస్తు అని బోధించారండి. క్రీస్తు అని నమ్మారు కూడా వాళ్ళు. అంటే ఇంచుమించుగా చాలామంది అప్పటికే మోసపోయారు అని. ఇంచుమించుగా బహుశా మనకి ఈ వర్తమానం తెలియకపోతే, ప్రవర్తకు తెలియకపోతే మనమును వారి వల్లే నమ్మి ఉండేవారు. కానీ దేవుడి మహాకరం బట్టి మన కళ్ళు తెరవడానికి దేవుడు ఒక ప్రవర్తన పంపడం ద్వారా ఆ మోసంలోంచి మనం బయటకు వచ్చామండి. ఇప్పటికీ కూడా 80% చాలా సంఘాలు, చాలా సంస్థలు ప్రకటన గ్రంథం 6 కనిపించే ఆ తెల్లని గుర్రం మీద వచ్చేవాడు క్రీస్తే అనుకుంటున్నారు. వింటున్నారండి? అర్థమైందండి మీకు? చాలామంది దానికోసం ప్రత్యేకముగా పుస్తకాలు రాస్తారు, మ్యాగజైన్ రాస్తారు, కామెంటరీస్ చేస్తారు చాలామంది. కానీ ఈ కాల ప్రవక్త వచ్చి డైరెక్ట్గా ఏం చెప్పాడంటే, అతడు క్రీస్తు కాదు, అతడు మోసగాడు, అంచుక్రీస్తు అని చెప్పాడండి. ప్రజలు కన్వర్షన్ అవ్వడానికి, ఇమట్టానికి వాళ్ళకి ఎలా ఉందంటే ఇది అబద్ధ ప్రవక్త అన్నట్టుగా రివర్స్ అయ్యారు ప్రజలండి. అలాంటి బైబిల్లో చాలా ఉన్నాయండి. ఉదాహరణకి ఆదికాండములో అవ్వ తిన్నది పండు కాదు, అది వ్యభిచార కార్యము అని ప్రవక్త చెప్పక మునుపు అందరూ అదొక పండు అనుకున్నారండి. ఒక ఆయన అయితే యాపిల్ తినడం మానేశారంట. అంటే అవ్వ యాపిల్ తిని ఆమె ఆ పండు తిని చేసిందండి. ఆ పండు పేరు ఏంటండి? మంచి చెడ్లు తెలుసు వృక్షఫలం అన్నాడు. అంటే మంచి చెడ్లు తెలివించి ఫలం అన్నమాట. షాప్లోకి వెళ్ళి మనం అడుగుదాం, ఏమంటే నాకు మంచి చెడ్లు తెలివినిచ్చే ఫలాన్ని ఇవ్వండి అని అడుగుదాం. తణుకులో లేక ఎక్కడున్నా ప్రతి ఫ్రూట్ షాప్కి వెళ్ళి, ప్రతి షాప్కి వెళ్ళి ఈ ఫ్రూట్ ఉందని అడగండి. అది కొంత అభిప్రాయం ఏంటంటే అదొక ఫలము. ఆ మంచి చెడ్డ ఫలం అంటే ఒకడు అన్నాడు అమెరికా దేశంలో అది ఆఫ్రికాట్ పండు అన్నాడు. ఆఫ్రికాట్ పండు తెలుసు కదా మీకు, డ్రై ఫ్రూట్ షాపులు అమ్ముతారు, ఆరెంజ్ కలర్లో ఉంటుంది, సీడ్ తీసి అమ్ముతారు దాన్ని. అదేంటంటే చూస్తున్నారా? ఎగ్జాక్ట్లీ దాన్ని ఆఫ్రికాట్ పండు అంటారు. ఒకే గింజ లావుగా ఉంటుంది, దానికి చుక్కలు కూడా ఉంటాయి ఆ గింజ లోపల. అది ఆరెంజ్ కలర్లో ఉంటుంది, అంటే తాండ్రలా ఉంటుంది చెప్పాలండి కలర్లో. వెలిగింది, బలి వెలిగింది. అది దేవుని స్తోత్రం కలిగా తల ఊపుతారంటే తెలిసింది పాస్టర్ గారు మాకు అని. అవును, ఎగ్జాక్ట్లీ. వాస్తవానికి మనకి చాలా ఫ్రూట్స్ తెలియదు కాబట్టి చెప్తున్నాను. సౌత్ ఆఫ్రికా ప్రాంతంలోను, అమెరికా ప్రాంతంలోను, ఆ దేశ ప్రాంతాల్లో ప్రవక్త కాలంలో అన్నారట, అవ్వమ్మ ఆఫ్రికా పండుతుంది కాబట్టి మేము దాన్ని నిషేధించామన్నారంట. ఇక్కడ యాపిల్ అయితే అక్కడ ఆఫ్రికాట్, ఇంకో చోట జాంకాయ, ఇంకో చోట ఆరెంజ్కాయ, ఇంకో చోట వాళ్ళకి తోచినగా సీతాఫలకాయ,
ఏదో కాయ కొత్తకాయ కనిపిస్తే అదే మంచి చెడ్డ తెలియదు వృక్షఫలం. పండు తింటే పాపము కాదండి, ఆరోగ్యం వస్తుంది. ఇక్కడ ప్రజలు పండు తిన్నారు అనుకున్నారు, కానీ ఇక్కడ ప్రవర్తన పండు కాదట, అక్కడ ప్రక్రియ జరిగింది. అంటే ఆమె పూర్తిగా మోసపోయింది. ఒక స్త్రీ నేను పురుషుని చేత మోసపోయాను అంటే అర్థం వారు చెరపబడ్డారు అని అర్థమండి. ఏంటంటే నా ఎక్స్ప్లెనేషన్ కాదు, ఇది ప్రవక్త ఎక్స్ప్లెనేషన్ అండి. కాబట్టి టోటల్గా ప్రవర్తనాడు అక్కడ ఏదేంట్లో పండు కాదు, రక్త మార్పిడి జరిగింది. అదే ఆది పాపము, దట్ ఒరిజినల్ సీడ్ అన్నాడు. ఇప్పుడు దానికోసం ప్రపంచమంతా అంటే మంచి చెడ్ల ఫలము తింటే ఇలాగా జరిగింది కాబట్టి ఫలము తిండి అని ఏదొక ఫలము అని వాళ్ళ భాషల్లో వారు తర్జుమా చేసుకుపోయారు. ఒక కొందరేమో ఆఫ్రికా అన్నారు, కొందరేమో యాపిల్ అన్నారు, కొంతమంది రకరకాల పళ్ళు చెప్పారండి. మీరేమంటారు? మాకు తెలుసు, మీకు తెలుసు, అయినా ఒకసారి రేపాలనుకుంటున్నాను, ఒకసారి మరలా నాటాలనుకుంటున్నాను. దాన్ని దేవునికి స్తోత్రం కలిగాక, దేవునికి మహిమ కలిగాక, ఆది నుంచి వర్తమానాన్ని మరొకసారి కొంచెం రేపబడుతూ కొంచెం లోతుకి వెళ్తే ఇంకా స్ట్రాంగ్ అవుతాం. పేర జ్ఞాపం చేసుకుంటున్నాం, దేవునికి మహిమ కలిగాక. అక్కడొక మొట్టమొదట జంతువుతో జరిగిన ఒక ప్రక్రియ, ఒక వ్యభిచార కార్యం అండి అది. దాన్ని బట్టి సర్పసంతానం వచ్చింది. దేవునికి స్తోత్రం కలిగాక. కాబట్టి ప్రవక్త దాన్ని చెప్పినప్పుడు ప్రపంచ సంఘాలు ప్రవక్త వర్తమానాన్ని ద్వేషించారండి. ఎందుకంటే ఎప్పుడు వినని ప్రసంగాలు, వెన్నడూ ఎవరూ బోధించలేని ప్రసంగాలు. అర్థమైందండి? కొత్త నిబంధనలో పాదాలు కడుగుతుంటే పేతురికి అర్థం కాలేదు, వద్దు బరువు అన్నాడు. తర్వాత నీకు తెలుస్తాలని ప్రభు చెప్పాడు అన్నాడు లేదైనా, తర్వాత నువ్వు తెలుసుకుంటావాలని చెప్పి అనలేదు ఆయన. అంటే ఏంటి? ఇక్కడ కొత్త నిబంధనలో యేసు ప్రభు అంటాడు చోట, అన్ని సంగతులు నేను ఇప్పుడు చెప్పట్లేదు, మీరు చెప్పినా గ్రహించలేరు అన్నాడు ఒకసాట. అన్నాడు అన్నమాట. ఒకసారి చూడండి, యోహాను సువార్తలో ఉందన్నమాట. ప్రభు నాన్న మహిమ కలుగాక. అద్భుతంగా నేను తెలిస్తే ఆ మాట వచ్చిందండి. 16వ అధ్యాయం ఎగ్జాక్ట్లీ 16వ అధ్యాయం 12వ వచనం అలా తీయగానే ఫస్ట్ వచ్చిందండి. అది దేవుడిని నడిపింపండి, దేవుడికి మహిమ కలుగాక. చూడండి 16-12, నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు. ఎందుకని ఎల్కేజీ వాడికి 10th క్లాస్ చెప్తే అర్థం చేసుకుంటాడా? నెవర్ సార్, జరగని పని. అలాగని యేసుప్రభు వారిలో ఎన్ని వేల అంశాలు ఉన్నప్పటికీ అవి చెప్పవలసినవి ఇంకాను అనేక మీ సంగతులు కలవు కానీ ఇప్పుడు మీరు వాటిని ఇప్పుడు ప్రజెంట్ సహించలేరు అని చెప్పి ఆయన చెప్పవలసినవి ఆపేశాడంటారా? లేదా? ఆపాడండి, ఆపాడు. ఇదే తరకంలో హెబ్రీ పత్రిక వచ్చేసరికి పౌలు గారు కూడా దాన్ని మళ్ళీ ఒకసారి ఉపయోగించాడు. అదే విధానంలో. దేవునికి స్తోత్రం కలిగాక. హెబ్రీ పత్రిక చూడండి, హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం అనుకుంటున్నాను పేరు. 5వ అధ్యాయం 13, 14 లేకపోతే హెబ్రీ పత్రిక 5వ అధ్యాయం 13వ వచనం 14వ వచనం చదువుతారు. ఒక్క నిమిషం అండి సిస్టర్ గారు, కొంచెం నేను చూసుకొనివ్వండి. దేవునికి స్తోత్రం కలిగాక. చూడండి 11వ వచనం నుండి చదువుదాం. 12వ వచనం సరిపోదు, 12వ వచనం నుండి 11వ వచనం రైట్. ఇందుని గురించి మేము చెప్పవలసిన అనేక సంగతులు. ఇదే మాట మనం ఇంతకుముందు విన్నాం, యేసు ప్రభు చెప్పాడు. మళ్ళీ ఇదే మాట పౌలు ఉపయోగిస్తున్నాడు. చదవండి. కానీ మీరు వినుటకు మందులేనందున వాటిని విషేదపరచుట కష్టం, వివరించడం కష్టం. కాలం బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండవలసిన వారే ఉన్నారు. అంటే చాలా కాలంలో సంఘంలో ఉన్నప్పటికీ చాలా సంగతులు చెప్పిన అర్థం చేసుకోలేని వారు ఉన్నారని పౌలు గ్రహించాడండి. తర్వాత దైవక్తులలో మొదటి మూల పాఠములను ఒకడు మీకు మరలా బోధించవలసి వచ్చాను. అంటే ఇక్కడ కాలాన్ని బట్టి చూస్తే కొన్ని సంవత్సరాలకు సంఘాలు ఉన్నారు, బోధన బట్టి చూస్తే వారు బోధకులై ఉండాలి. కానీ
మొదటి మూలపాఠాలకి దగ్గరే ఆగిపోయారండి వాళ్ళు. అవునా కదా? కొన్నిసార్లు సంఘం కూడా అలాగే ఉంటుందండి. చదవండి. మీరు పాలు త్రాగవలసిన వారు కానీ బలమైన ఆహారం తినగలవారు కారు. ఇక్కడ పాలు అనే పదార్థం కోసం ఆడుతున్నాడా, బలమైన మాంసం కోసం ఆడుతున్నాడంటే కాదు. ఇక్కడ ఆత్మ సంబంధంగా పాలు అనేది సామాన్య విషయాలు, మాంసం అనేది బలమైన విషయాలు అని. దేవునికి స్తోత్రం కలిగాక. ఇప్పుడు చెప్పండి, మన సంఘం బలముగా వెళ్దామా లేక పాలే తాగుదామా? బలముగా అంటే ఎవరో ప్రపంచంలో బలంగా బోధిస్తారు అనేది చూడుకోండి. ఒకే ఒక్కడో బలంగా బోధించినవాడు అతడు విలియం బ్రహ్మ అయి ఉన్నాడు పేర. అక్కడి నుంచి పిండుకోగలిగితే మీరు జ్ఞానులండి. దేవునికి స్తోత్రం కలిగాక. గలవారు. మరియు పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనుక నీతి వాక్య విషయంలో అనుభవం లేనివాడే ఉన్నాడు. ఇక్కడ సంఘంలో చాలా కాలం ఉన్నప్పటికీ వారు ఇంకా బలమైన ఆహారం ఎంతకు రావట్లేదంటే దాని అర్థము వారికి పాలే సరిపోతున్నాయండి. వాళ్ళకి ఇక వాళ్ళు పాలే తాగుతారు. ముసలైనా పాలే తాగుతారు వాళ్ళు. ఇంకా 30 సంవత్సరాలైనా పాలే తాగుతారు వాళ్ళు. ఇక బలమైన ఆహారం చూడ రారండి వాళ్ళు. ఎందుకు రారంటే వారు సరిగా ఉండరు, సరిగా వినరు. ఇది ఎలాంటి కోటాలు కార్యక్రమాలు ఉండరండి. వాళ్ళకి పాలు సరిపోతాయి వాళ్ళకి. కాబట్టి వారు బలహీనంగానే ఉంటారు సంఘంలో. సమస్య వారితోనే ఎక్కువ మనకు తలపోటు. అభ్యంతరాలు వారి నుంచే వస్తాయి, ఆటంకాలు వారి నుంచే వస్తాయి. వారు సరిగా బయటికి జీవించకపోవడం వలన సంఘానికి, సేవకునికి, దేవునికి అవమానం జరుగుతుంది. అంటే వారు సరిగా ఎదగలేదు కాబట్టి వారు సంఘంలో సరిగా ఉండరు, బయట సరిగా ఉండరు. టోటల్గా అస్థిరత అన్నమాట. అలాంటి వారిని బట్టి కాస్త ప్రసవ నొప్పులు సంఘానికి, సేవకునికి, దేవునికి కూడా అది కలుగుతుంది పేర. దేవునికి స్తుతి కలుగాక. పాలు త్రాగు ప్రతివాడు శిశువే గనక నీతి వాక్యం విషయంలో అనుభవం లేనివాడి ఉన్నాడు. వయసు వచ్చిన వారు కిందే ఉంది. వయసు అనగా పరిపూర్ణులు. వాక్యము చేత మనం పరిపూర్ణ అవుతాము. అది కూడా బలమైన వాక్యము చేత మనం పరిపూర్ణ అవుతామండి. ఎంతసేపు దేవుడు ఒక్కడే, ఎంతసేపు బ్రహ్మం ప్రవక్త, ఎంతసేపు వర్తమానము అని మీన్స్ వర్తమానం మారు మనసు బాప్తిస్మం పరిశుద్ధాత్మ ప్రభుత్వము, బుధవారం ఉండండి, ఆదివారం మానకండి అంటే ఇది మూలపాఠాలు. ఇవన్నీ కూడా అర్థమైంది. అవి దాటి బలంగా ముందుకెళ్ళగలిగితే బలమైన ఆహారం పొందుకోగలుగుతాం పేర. ఇంకెంతసేపు టైంకి రండి అమ్మ అంటే ఇంకా మీరు పాలు తాగుతున్నారు అర్థం. అదే బలమైన తినేవాళ్ళు వారికి టైం గురించి చెప్పక్కర్లే. టైం తెలుసు వాళ్ళకి. ఈ టైంలో మనం చర్చిలో ఉండాలని పేర చెప్పించుకుంటారంటే అర్థము వారు వయసుకు వచ్చిన వారు కారని చెప్తున్నాడు. అందుకే ఇలాంటి వారికి కొన్ని సంగతులు చెప్పబడమే మంచిదని అయినా చెప్పిన వారు గ్రహించలేరన్నాడండి. దేవునికి స్తోత్రం కలిగాక. మనము గ్రహించే స్థాయికి వద్దామా, వయసు వచ్చిన వారిగా ప్రవర్తిద్దామా, ఇంకా వయసు రాని వారి ఆ శిష్యుల వలె పాలు దగ్గర ఆగిపోదామనేది మీరు నిర్ణయించుకోవాల్సిన బాధ్యత ఉందండి. దేవునికి స్తోత్రం కలిగాక. వయసు వచ్చిన వారు అభ్యాసము చేత మేలు కీడులను వివేచించుటకు సాధకం చేయబడిన జ్ఞానేంద్రియములు కలిగి ఉన్నారు కనుక బలమైన ఆహారము వారికే తగును. అంటే పౌలు గారు చాలా సంగతులు చెప్పలేకపోయాడు. యేసుక్రీస్తులో చాలా సంగతులు ఉన్నప్పటికీ ఆయన చెప్పలేకపోయిన చేతకాని వాడు కాదు అక్కడ అర్థం. ఆయన దగ్గర లేదనక సబ్జెక్ట్ ఉన్నా కానీ దాన్ని అందుకునే సామర్థ్యత, బలం వారి దగ్గర లేదు. కాబట్టి యేసు ఏం చెప్పాడంటే ఈ సంగతులు ఇప్పుడు మీకు చెప్పినా మీరు దాన్ని గ్రహించలేరు, వాడిని తట్టుకోలేరని చెప్పేశాడు. అలాగే హెబ్రీ పత్రిక వచ్చేసరికి పౌలు గారు అంటాడు, ఇదిగో సంఘం చూస్తున్నాను, ఇంకా మీరు పాలు దగ్గర ఉన్నారు, మీరు ఎంతసేపు మీరు శిష్యులు ప్రవర్తిస్తున్నారు, మీరు బలమైన తినేవారు మీరు కారు. అయితే చాలా సంగతులు చెప్పవలసి ఉన్నాయి కానీ మీరు మందులేనందున మీరు బాగా బలహీనలేనందున ఈ విషయం చెప్పలేకపోతున్నారని చెప్పి పౌలు అక్కడ బాధపడుతున్నాడు. అది అర్థం ఏంటంటే పౌలు దగ్గర సబ్జెక్ట్ లేదు అర్థమా. సబ్జెక్ట్ని తీసుకునే ఆ సామర్థ్యత సంఘానికి లేదు కాబట్టి పేరా. ఇక్కడ ఏమనుకుంటామండి మనము ఈ సబ్జెక్టులు అనుకుంటాం. కాదు అక్కడ ఆ ఆత్మీయ స్థితి అనుభవం గలవారే సాధకం చేయమని ఎదుగుతున్నప్పుడు ఆటోమేటిక్గా ఆ బలమైన ఆహారము దేవుని పరిశుద్ధత ఇస్తుంది పేరా. ఒకవేళ చెప్పడానికి ప్రయత్నించిన సామాన్య విషయాలే వస్తున్నాయంటే సంఘము శిష్యు రూపంలో ఉందని అర్థం పేరా. బలంగా వచ్చిందనుకోండి దాని అర్థం సంఘము ఎదిగినది అని అర్థం అనమాట. ఇప్పుడు సంఘం ఎదిగిందో లేదో వచ్చే వాక్యాన్ని బట్టి నిర్ధారించబడుద్ది. అంటే ఎన్ని సబ్జెక్టులు తయారు చేసుకొచ్చిన సేవకుడు, ఒక సువార్తికుడు, అట్లీస్ట్ ఒక క్రీస్తు, మరి ఒక ప్రవక్త పౌలు, ఎన్ని సబ్జెక్టులు తీసుకొచ్చినా సంఘం దాన్ని తీసుకోకపోతే, దాన్ని అందుకోకపోతే పాలు వరకు సరిపెట్టి ఆపే ప్రసంగాలు చాలా ఉంటాయి పేరా. సో కాబట్టి మనం ఇక్కడ అనాలిసిస్ చేసుకోవాలి. మనకి పాలు వద్దు,
మాంసమే కావాలి అని. ఎంతమంది నిర్ణయించుకుంటారు పేరా? ఆ విధంగా మనం ముందుకు వస్తే దేవుడు తప్పకుండా బలమైన ఆహరిస్తాడు పేరు. దేవునికి స్తోత్రం కలుగా. ఆ మైండ్ సెట్కి మనం సెట్ అయిపోవాలి. మనం వయస్సులో పెద్దవారం, అనగా ఆత్మలో ఎదిగిన వారం, మంచి చెడ్లు ఎరిగిన వారము, సాతకము చేయబడిన వారము, ఇది మనకు బలమైన ఆహారం, మనకే తగును అనే స్థితికి వచ్చినప్పుడు ఒక అద్భుతమైన విషయాలు మనం పొందగలుగుతామండి. దేవునికి మహిమ కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ 4 జీవుల కోసం మాట్లాడుకుంటున్నాం మనం. ఈ కాల ప్రవక్త అన్నాడు ఇక్కడ 4 జీవుల కోసం చెప్పినప్పుడు, ప్రైజ్ ద లార్డ్, ఈ 4 జీవులు పరలోకములో సింహాసనం ముందు ఉన్నటువంటి దేవుణ్ణి కాస్తున్నాయండి. ప్రైజ్ ద లార్డ్, అవునా? ఇక్కడ ఏంటండి, తర్వాత బీస్ట్, ఇదేంటి మార్క, సింహమా, ఇద్దరు ఏమంటారండి ఇంగ్లీష్లో? హాక్స్, ఓక్స్, హాక్స్. తర్వాత ఈగలండి. ప్రైజ్ ద లార్డ్. సింహము, ఎద్దు, మనిషి ముఖము మరియు పక్షిరాజు సింహాసనము మీద కూర్చున్న ఆయన్ని కాస్తున్నాయండి. ఇది పరలోకంలో, ఇన్ హెవెన్. ఈ దర్శనాన్ని హెస్కేల్ చూశాడు, ఈ దర్శనాన్ని యోహాను చూశాడు, ఈ దర్శనాన్ని విలియం బ్రాన్హమ్ వివరించాడు. ప్రభునామ మహిమ కలుగాక, దేవునికి స్తుతి కలుగాక. పరలోకములో ఈ 4 జీవులు ఎవరిని కాస్తున్నాయంటే దేవుణ్ణి కాస్తున్నాయి. అంటే అర్థం వాక్యాన్ని కాస్తున్నాయి. దేవుడు వాక్యమై ఉన్నాడు, దేవుడు వెలుగై ఉన్నాడు, దేవుడు సత్యమై ఉన్నాడు. ఇక్కడ సత్యాన్ని ఈ 4 జీవులు కాస్తున్నాయి. సింహాసనము చుట్టూ ఆ జీవులు ఉన్నాయండి. పైగా ఈ జీవులు చూస్తుంటే 6 రెక్కలు ఉన్నాయి బైబిల్ చెప్తుందండి. 2 రెక్కలతో కళ్ళు కప్పుకున్నాయి, 2 రెక్కలతో ఎగురుచున్నాయి, మరి 2 రెక్కలతో కాళ్ళు కప్పుకున్నాయి. రాత్రి మగ్గులు ఆయన ఆ సింహాసనం చుట్టూ ఎగురుచు అవి ఏమన్నాయంటే పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని స్తుతిస్తూ ఉన్నాయండి. ఈ 4 జీవులు కూడా ఆమెను చెప్తున్నాయండి. అంటే మనం చదువుకున్నాం, 4 జీవులను మరియు పెద్దలు కూడా ఆయనకి ఆమెను చెప్తున్నారండి. ఈ 4 జీవులను దాటి లోపలికి వెళ్ళాలంటే ఈ 4 జీవులకి బయట మరి పెద్దలు కూడా ఉన్నారు. ఈ 4 జీవులు బయట పెద్దలు మరియు కోట్ల దూతలు కూడా ఉన్నాయండి. చూడండి, మీకు రిఫరెన్స్ ఇస్తాను. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం చూసినట్లయితే చూడండి, దేవునికి స్తోత్రం కలుగాక. 8వ వచనంలో చూస్తుంటే ఆయన దాన్ని తీసి కొన్నప్పుడు ఆ 4 జీవులను వీణలు, ఇక్కడ 4 జీవులు ఉన్నాయి. ఆ తర్వాత మనం చూస్తున్నాము 11వ వచనంలో, మరియు మేము చూడగా సింహాసనమును, జీవులను, పెద్దలను ఆవరించున్న అనేక దూతల స్వరం వినబడెను. వారి లెక్క కోట్ల కొలదిగా ఉండెను. హల్లెలూయా. ఇక్కడ దూతలు కోట్లుగా ఉన్నాయి. దూతల తర్వాత ఆ దూతలు ఉన్నాయి. దూతలను దాటితే పెద్దలు ఉన్నారు. పెద్దలను దాటితే 4 జీవులు ఉన్నాయి. 4 జీవులు దాటితే సింహాసనం ఉందండి. అంటే ఎంత ప్రొటెక్షన్ చూడండి. అక్కడ దూతలు, కోట్ల దూతలు ఉన్నాయి, పెద్దలు అక్కడే ఉన్నారు, జీవులు అక్కడే ఉన్నాయి. అంటే వీటి మధ్యన ఉన్నాడు, సింహాసనం మీద కూర్చున్నాడని బైబిల్ చెప్తుందండి. ప్రభు నన్ను మహిమ కలుగాక. ఇంకొక చిన్న క్లారిటీ కూడా మనం చూద్దాం. చూడండి, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, అక్కడే మనకు చూస్తున్నాం. 6వ వచనం గమనించండి. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును, ఇక్కడ జీవులు ఉన్నాయి, ముందు సింహాసనం ఉందండి, సింహాసనము చుట్టూ జీవులు ఉన్నాయండి, జీవుల్ని చుట్టూ పెద్దలు ఉన్నారండి, పెద్దల చుట్టూ కోట్ల దూతలు ఉన్నాయండి. ఇప్పుడు లోపలికి వెళ్ళాలంటే ఏమేమి దాటి వెళ్ళాలి? దూతలు దాటాలి, పెద్దలు దాటాలి, 4 జీవుల్ని దాటాలి, అక్కడ సింహాసనం కూర్చుని కలుసుకోవాలి. ఇక్కడ చిన్న ప్రశ్న ఏంటంటే, బిగ్గరగా దూత అడుగుతుంది, అదిగో సింహాసనం కూర్చున్న వాని కుడి చేతిలో ఆ గ్రంథం ఇప్పుటకు మీలో ఎవరైనా ఉన్నారా అని బిగ్గరగా కేక వేసింది. ఈ గల ప్రవక్తలు అక్కడ ఏలియా ఉన్నాడట, మోషే ఉన్నాడట, ప్రవక్తలు ఉన్నారట, చాలామంది ఉన్నారట అండి, అబ్రహాం ఉన్నారట అండి, పితారులు ఉన్నారట. ఎవరు రాలేకపోతున్నారంటండి.
పరలోకమందు నేను, పరలోకంలో ఎవరైతే ఉన్నారో వారి దూతల్ని మొత్తం అందరూ కెరూబుల్ని అందరిని అడిగాడటండి. అక్కడ పరలోకంలో ఉన్న సమూహం అంతా కూడా దూతలు కూడా తీసుకోలేకపోతున్నారు, పెద్దలు కూడా తీసుకోలేకపోతున్నారు. అర్థమైంది మీకు? దూతలు, పెద్దలు, కెరూబులు తీసుకోలేకపోతున్నాయి. అక్కడ ఏలియా మిగతా వారు ఎవరైతే ప్రవర్తన మొత్తం పరలోకంలో పరిశుద్ధులు ఉన్నారట, వాళ్ళు కూడా తీసుకోలేకపోతున్నారట. రెండో ప్రకటన, మొదటి ప్రకటన పరలోకమందును, రెండో ప్రకటన భూమి మీదను. ఒకవేళ పైన చూస్తే ఎవరు లేరండి, అది దూత ఉంది. భూమి మీద ఎవరైనా ఉన్నారా అని బిగ్గరగా అరిచింది. భూమి మీద ఎందుకు వెళ్ళి భూమి మంది ఉన్నారు, ఎందుకు లేరు? అప్పుడు భూమి మీద ఇప్పుడు జనం అప్పుడు ఇప్పుడు ఉన్నారు, కానీ ఏ వ్యక్తి యోగ్యులు కనిపించలేదంటండి. ఆ తర్వాత మూడోసారి పాతాళములు ఎవరు ఉన్నారా అంటే మమ్మీలు, చనిపోయిన వారు, వాళ్ళందరూ లేచి చూస్తే వాళ్ళందరూ కూడా యోగ్యత లేదంటండి. అంటే అసలు పరలోకంలో లేదు, భూమి మీద సజీవుల మధ్య అక్కడ చేరుకున్న వారిలో లేదు, సజీవులు ఉన్న వారి మధ్య లేదు, పోనీ కింద చచ్చిపోయిన ప్రేతల్లోనూ సమాధుల్లోనూ ఎవరో లేరండి. గోవాలో సెయింట్ ఫ్రాన్సిస్ సమాధి ఇంకా అలాగే ఉంది. అలాగే ఐగిప్తులో ఆ ఫరో లేకపోతే ఆ పిరమిడ్ కింద ఆ గదుల్లోనే మమ్మీలు ఉన్నాయండి. వాళ్ళు ఎవరు లేచి తీసుకోలేదండి. అంటే చనిపోయిన వారు కానీ, బతుకున్నవారు కానీ, పరలోకమున్నవారు కానీ ఆ సింహాసనం మీద కూర్చున్న వాడి కుడి చేతున్న గ్రంథాన్ని తీసుకున్నానికి ఎవరూ లేనందున యోహాను ఏడుస్తున్నాడటండి. ఇదంతా ముద్దల్లో మనకు కనిపిస్తుంది కార్యం అంతా కూడా. ప్రభు నాను మహిమ కలుగాక. 4వ వచనం, ఆ గ్రంథం ఇప్పటికైనాను చూచుటకైనాను యోగ్యుడు ఎవడు కనబడునందున. ముందేమో ప్రకటించారండి, ఎవరైనా ఉన్నారా? అసలు ఈ గ్రంథం ఎక్కడుంది? సింహాసనం మందు కూర్చున్నవాడి కుడి చేతిలో ఉంది. మరి సింహాసనం మందు కూర్చున్నవాడు కుడి చేతిలో ఉన్న గ్రంథం తీసుకోవాలంటే ఎవరిని దాటాలి? దూతల్ని, పెద్దల్ని, తర్వాత జీవుల్ని దాటి వెళ్ళాలండి. లేరు. అప్పుడు పరలోకమందును భూమి మీదను ఎవరు లేనందున. 4వ వచనంలో, ఆ గ్రంథం ఇప్పటికైనాను చూచుడికైనాను యోగ్యుడు ఎవడు కనబడినందున నేను బహుగా ఏడ్చుచుండగా. ఈయన ఎవరంటండి? ఈయన ఎవరు ఏడ్చున్నాడు? మరి ఈయన వెళ్ళలేదేంటి అక్కడికి? ఈయనెవరు? వధువు సంతృష్టంగా ఉన్నాడు. అంటే వధువుగా వధువు గుర్తుగా ఉన్న యోహాను కూడా ఏమండి తీసుకున్నానికి అర్హుడిగా కనిపించటం లేదు. అదే నేను ఉంటేనా నేను తీసేదను అని వచ్చిన వేగల నువ్వు కూడా పనిచేయవు, నేను కూడా పనిచేయను. ఒకవేళ విలియం మ్యాన్నం అని అనుకుందాం, ఆయన అందరికంటే మంచి సేవకుడు కదా, దీనుడు, క్రీస్తువు జీవించాడు. ఆయన కూడా అక్కడ ఉన్నట్లయితే ఆయన కూడా దాని అర్హుడు ముట్టుకోవడానికి యోగ్యుడు కాదు, అసలు చూడటానికి కూడా యోగ్యుడు కాదంటే. అందుకనే యోహాను అసలు ఆ గ్రంథములో ఏముందో ఆ గ్రంథం విమోచించబడకపోతే ఏమైపోద్ది అసలని ఏడ్చాడంటండి. 7 ముద్దల ప్రవక్త అన్నాడు. ఒక ఆయన అన్నాడట, యోహాను ఎండుమిర్చి తిని ఏడ్చాడు అన్నాడంటండి. ఎవరో చెప్పారటండి. యోహాను ఎందుకు ఏడ్చాడంటే కారం ఎక్కువ ఏడ్చాడంటండి. అలా ఉంది వాక్యం, అక్కడ కారాలు ఉన్నాయి అక్కడ దర్శనంలో. అంటే తజ్మాలు ఎక్కువైపోతున్నాయండి. సొంత వివరణ. కొంతమంది వివరణ ఏంటంటే యేసుప్రభు అంటే పెళ్లి చేసుకున్నట్ట, పేరు మగ్దలేనే మరియ అట భార్య, కుమార్తె రెబెకా అంట. డావిన్స్ కోడ్ అనే ఒక వ్యక్తి ఆ డావిన్స్ అనేవాడు తయారు చేసిన సిద్ధాంతం అండి అది. దాని మీద మూవీ కూడా తీశారు వాళ్ళు. తర్వాత క్రైస్తవులందరూ ఏకమైనప్పుడు దాన్ని బ్యాన్ చేశారు దాన్ని. తెలుసా మీకు విషయం? దేవుడి స్తోత్రం కలిగాక. అంటే వారి ఉద్దేశంలో ఆ మగ్దలేనే మరియని పెళ్లి చేసుకున్నాడని ఒక ప్రచారం లేచింది. ఎవరి మీదండి? సాక్షాత్తం యేసు ప్రభు మీద. ఇక నీ మీద నా మీద ఏం లాభం అండి? ఏ ప్రూవ్ చేయగలవు నువ్వు? ఆయనకి అంటకట్టేశారండి వీళ్ళు. తెలియదే మీకు ఆ విషయం? డావిన్స్ కోడ్ అనే మూవీ వచ్చింది అప్పట్లో, చాలా సంవత్సరం క్రితం. ఆ సిద్ధాంతం ఏంటంటే ఆయన పెళ్లి చేసుకున్నాడు అంటే, ఎందుకంటే ఆమె అక్కడ పాదలు కడినట్టుగా ఉంది, విడిపించేటట్టుగా ఉంది. పైగా మగ్దలేనే మరియకి 7 ఏళ్ళు పెట్టాయి. 8 ఏళ్ళు పెట్టాయి? 7 ఏళ్ళు. ఈయన విడిపించాడు కాబట్టి ఆయన పెళ్లి చేసుకున్నాడంట. ఎంత దారుణమండి. ఇంకో అన్నాడు ఒక ఆయన, ఇదిగో ఆయన ఆ దేశం నుంచి మన భారతదేశంలో దాక్కున్నాడంట, సిలువెత్తుని దాక్కున్నాడంట. ఇక్కడికి వచ్చాయన. ఇవన్నీ తజ్మాలు,
ఈ ప్రసంగాలు సొంత కార్యక్రమాలు ఏంటంటే ఎలా ఉండదంటే బైబిల్ తెలియకపోతే, మినిమం బైబిల్ జ్ఞానం లేకపోతే, వర్తమానం కూడా లేకపోతే మనుషుడు ఈజీగా టపెలు పడిపోయే అవకాశాలు ఉన్నాయండి. దేని మహంకుని బట్టి మనకి కొంచెం బైబిల్ ఆలోచన అయితే దేవుడు మనకి ఇచ్చాడు. దాని యొక్క గైడ్ అయితే ప్రవక్త ద్వారా ఇవ్వబడింది ప్యారా. అది దేవునికి దగ్గర చేసింది, దేవునికి మహిమ కలుగును గాక. కాబట్టి ఈరోజు రకరకాల తజ్మల ఎండుమిర్చి తిన్నాడట ఆయన, ఏడ్చాడట. అసలు ఎందుకు ఏడ్చాడు ఎవరికి తెలియదు, ఒక ప్రవక్త తెలుసు. ఆ గ్రంథము విమోచించబడకపోతే మొత్తం అంతా నశించిపోతారనే బాధతో ఏడ్చాడట పేర. అప్పుడు ఒక దూత ఉండేది, ఏడవకము యోహాను, ఎందుకు ఏడుస్తున్నావయ్యా అంటే ఎంత భారం ఉంటే ఏడ్చి ఉంటాడండి ఆయన. తన కోసం ఏడవలేదండి. ఆ గ్రంథములో ఉన్న విమోచన ఏంటి అసలే, ఆ విమోచించబడిన ఏమవుతారు అసలే, ఆ గ్రంథంలో ఉన్న సంగతులు ఏంటి అసలే, అవి బయటికి రాకపోతే తెలియకపోతే ఏమవుతుంది అసలే అని మొత్తం అందరి కోసం ఆలోచించినటువంటి వాడు ఉన్నాడు. అతను కూడా తీసుకునే హక్కు అతనికి లేదు. ఈ ప్రకటన తర్వాత మనం చూస్తున్నాం, 5వ వచనం చూసాం మనం. నేను బహుగా ఏడ్చుండగా ఆ పెద్దల ఒక్కడు, ఏడవకము, ఇదిగో దావీదు చిగురునైన యోధా గోత్రపు సింహము. ఓ ప్రైజ్ గాడ్. ఈయనెవరండి? యోధా గోత్రపు సింహము 7 ముద్దలను తీసి ఆ గ్రంథం విప్పుడకై జయము పొందినని నాతో చెప్పాను. అంటే ఆ గ్రంథాన్ని పట్టుకుని విడిపించాలంటే జయించిన వాడు ఒకడు కావాలండి. ఏమండి, అబ్రహాము 318 మంది తీసుకెళ్ళి మరి రాజును జయించి రాలేదా అని అడుగుతున్నాను. మరి ఎందుకు తీసుకోలేదు గ్రంథాన్ని? మోషే జయించలేదా? యెహోషువ యుద్ధంలో జయించలేదా? మరి ఇక్కడ ఏముంది బైబిల్లో? జయము పొందెను అని రాయబడింది. ఈ జయము అబ్రహాం పొందలేదా? మోషే పొందలేదా? పాపాన్ని, ఏమంటే ధనాన్ని, స్త్రీని ప్రఖ్యాతం చేయించిన వాడు ఈ తరంలో ఉలియన్ ఉన్నాడు, ఆయన కూడా అక్కడ చూస్తున్నాం. అంటే జయించలేదంటే జయించారని వాళ్ళు. కానీ ఇక్కడ జయించిన వాడు ఎవరు తెలుసా? పాపము లేని రక్తం తీసుకొచ్చే చూడండి, అతడు యేసుక్రీస్తు అయి ఉన్నాడు. మిగతా వాళ్ళు చెప్పుకున్న అందరూ పాపము ద్వారా జన్మించిన వారు. ఈయన ఒక్కడే పాపము లేకుండా జన్మించినటువంటి వాడు పరిశుద్ధుడు కాబట్టి, నిష్కల మనుషుడు కాబట్టి, మరి ఆ యొక్క పరిశుద్ధుడైనటువంటి రక్తం అంటే మానవ సంబంధం లేకుండా, పాపంతో సంబంధం లేకుండా వచ్చిన ఆ పరిశుద్ధ రక్తం చేత చిందించడం ద్వారా ఆయన జయించగలిగాడు. సమాధిని, పాపాన్ని, లోకాన్ని జయించాడు పేరు. అతడు పాతాలు కూడా జయించాడండి ఆయన, మరణాన్ని జయించాడండి ఆయన, మరణ మూలి విరిచాడండి ఆయన. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి ఆయన ఆ గ్రంథాన్ని తీసుకొని వచ్చాడండి. అంటే ఈ ప్రకటన చేసినప్పుడు పరలోకమందు ఆయన లేడా అని అడుగుతున్నాను మిమ్మల్ని. పరలోకంలో ఎవరు లేరు చెప్పాడుగా, కింద భూమి మీద ఎవరు లేరు, భూమి కింద ఎవరు లేరు అని ఏడుస్తున్న సమయంలో పెద్దలు ఒకడు వచ్చి యోహాను తట్టి, అయ్యా ఇక నువ్వు ఏడవద్దు, ఎందుకంటే దీన్ని తీసుకోవడానికి సామాన్యులు కాదు అతడు. ఇదిగో యోధాగోత సింహం వస్తున్నది, సింహం వస్తుందని చెప్పాడట. యోహానంట సింహం ఏదని చూశాడంట అండి. కానీ యోహానికి సింహం కనిపించలేదట, గాయాలతో ఉన్న గొర్రెపిల్ల కనిపించిందంట. ప్రభు నన్ను మహిమ కలుగాక. ఇంకా గాయాలు ఉన్నాయి చేతిలో, ఇంకా తడి అని చేతిలో ఉంది, గొర్రెపిల్ల కనిపించిందంట. మొత్తం గాయాలతోనూ రక్త గాయాలతో దేవునికి స్తోత్రం కలుగాక. మరి ఈ గొర్రె పిల్ల ఎక్కడి నుంచి వచ్చింది? అంతకుముందు ఎక్కడ ఉంది? ఏం చేస్తుంది? వీళ్ళు చెప్పాడు బ్రదర్ 7 ముద్దలు అయినా. దేవునికి మహిమ కలిగాక. మనసు పెట్టి అంటే తలుపులు వేసుకుని ఏమంటే అన్నీ ఆపేసుకుని చక్క ప్రశాంత చదవండి, తప్పకుండా మీ బుర్రకి ఎక్కుతుందండి. అది మనం ఏం చేస్తాం? చదివి గడి తిప్పుతూ ఉంటాం, చదివి ఏం చేస్తాం? ఏదో పని చేస్తాం, నోట్లో కథ వేసుకుంటుంటాం. ఇది చదివి ముద్ద చదివితే ఏం చేస్తాం? అంట్లు తమ్ముకుంటాం, లేకపోతే కూరగాయలు కోసుకుంటాం, లేకపోతే కీడు తిప్పుతూ ఉంటాం, లేకపోతే అక్కడ మధ్యలో ఫోన్ వస్తే అలా అంత ఈ లోపాన్ని సాగు వెళ్ళిపోద్ది. ఒక్కసారి స్టడీలో ఉన్న బండి డిస్టర్బ్ అయిందంటే మళ్ళీ స్టడీకి రావడం చాలా కష్టమని నా అనుభూతితో చెప్తాను పేరు. మళ్ళీ ఆ దారికి రావడం కష్టం. ఆ మూమెంట్ ఎలా ఉంటుందంటే కదలకూడదు, ఇంకా అప్పుడు తెల్లరిపోద్ది, కొన్ని గంటలు అయిపోతాయి. ఆ మూమెంట్, ఆ టేస్ట్, ఆ మూమెంట్, ఆ విధానం అలా చదువుకుని విడిచిపెట్టిపోద్దు అసలే. అలా ప్రశాంతంగా కొన్ని రాత్రులు కొన్ని గంటలు గడిపే సందర్భాలు ఉన్నాయి. ఆ విధమైన జుంటి తేలి దానికి మొదలుమైందా సబ్జెక్ట్ వేరు, డిస్టర్బ్ అయిందా మళ్ళీ దాంట్లోకి పోలేం మనం. కాబట్టి అందుకే సాధ్యమంత వరకు అన్ని పనులు ముగించుకుని తలుపేసుకుని క్లోజ్ చేసుకుని 7 బదులు చదవండి, లేక 7 చదవండి, మెసేజ్ చదవండి, వాక్యం చదవండి, తేటగా మనకు అర్థమవుతుంది. దేవుడికి మహిమ కలుగాక.
చూడండి. చూడగా జయం పొందిన నాతో చెప్పాను 6, మరియు సింహాసనమునకును, ఎక్కడ ఉంది గురుపేస, సింహాసనమునకును 4 జీవులకును పెద్దలకును మధ్యన ఉన్నాడట. దేవునికి స్తోత్రం కలిగాక. అంటే అక్కడే ఉన్నాడండి ఆయన. ఎక్కడ ఉన్నాడు? ఇక్కడే ఉన్నాడు. ఆయన బయట లేడు. దూతలకు బయట లేడు, పెద్దలకు బయట లేడు, కెరూబులకు బయట లేడు. బైబిల్ మళ్ళీ చదవండి, ఏమన్నా అక్కడ చూడండి. మరియు సింహాసనమునకును ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యన. అసలే ఆ సింహాసనమునకును జీవులకును మధ్య అంటే ఆయన ఇక్కడే ఉన్నాడండి. అసలే సింహాసనం మీద కూర్చున్నది ఆయనే, సింహాసనం దగ్గరికి వెళ్ళి తీసుకున్నది ఆయనే. ఎలా నమ్మగలను? అది మనకు అర్థం కాదు. బట్ మీరు ఇంకో చిన్న కుర్చీలో చెప్తాను. పైన ఉండేవాడు ఆయనే, అదే సమయంలో కొంద ఉండేవాడు కూడా ఆయనే. అందుకని దేవుడు అయ్యాడండి. దేవునికి స్తోత్రం కలగాక. ఈ మాట రహాబు చెప్పింది, మీ దేవుడు పరలోకమందును భూమి మీదను దేవుడే అని చెప్పాడు. పైనుంచి ఆయన ప్రవర్తనాడు, ఆయన కిందుండంట స్వరాన్ని పైనుంచి రప్పించాడట, నా కుమారుడా అని. ఆవిడ వ్యక్తి లేడు, కానీ ఒక స్వరం పైనుంచి రప్పించాడు. ఆయన పైనుండి కిందకు స్వరం తీసుకొచ్చాడు, ఈ కిందుండి స్వరం దించాడు. ఒకసారి ఆయన పైనుండి కిందకు వచ్చాడండి ఆయన. ఇంకో చిన్న విషయం చెప్పనా, ఒకే టైంలో యేసు ప్రభువారు ఒకే సమయంలో పరలోకమందున భూమి మీద ఉన్నాడండి. నేను చెప్పట్లే, బైబిల్ చెప్తుంది. మీరు రిఫరెన్స్ ఇస్తాను బైబిల్లో. దేవునికి స్తోత్రం కలిగాక. యోహాను సువార్త. ఈ దైవత్వం అర్థం కాక చాలామంది ఇప్పటికీ బుర్ర కొట్టుకుంటున్నారు. కానీ మన ప్రవర్తన వచ్చి ఆ దైవత్వం ముడినిప్పి స్పష్టంగా చెప్పగలిగాడు. దేవునికి స్తోత్రం మొగలను గాక. యోహాను సువార్త చూడండి, ప్రభు నామమున మహిమ కలుగాక. మూడో అధ్యాయము 13వ వచనం గమనించండి. మరియు పరలోకమును దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకములకు ఎక్కిపోయినప్పుడు ఎవడను లేడు. ఇక్కడ బైబిల్ చూడండి ఎలా ఉందో. పరలోకమును దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే. కింద వచ్చిన చూడండి, పుట్టినవాటిలో చిన్నతేగ కుమారుడు అన్నాడు. అంటే పరలోకులు ఉండువాడు ఆయనే, అనగా పరలోకులు ఉండు మనుష్య కుమారుడు తప్ప. అంటే పరలోకులు ఉన్నది ఆయనే, భూమి మీదకి వచ్చింది ఆయనే. పరలోకం ఎక్కిపోయిన వాడు ఎవడు లేడంటే పరలోకం వచ్చిన వాడే ఎక్కిపోయినవాడు. మళ్ళా అంటే పరలోకంలో వచ్చినవాడు కిందకు వచ్చాడు, కిందకు వచ్చినవాడు పైకి వెళ్ళాడు, పైన ఉన్నవాడే కింద ఉన్నాడు. మళ్ళా ఆ కారణం బట్టి తండ్రి చూడవా, ఇదిగో తండ్రి, ఇంకా తండ్రి అంటున్నావు, నేనే అని ఇండెట్గా చెప్పాడు యేసుక్రీస్తు వారు. ప్రభు నాన్న మహిమ కలుగాక. పాటికి వచ్చేద్దామండి. యేసు ప్రభు వారు ఉదించిన గొర్రెపిల్ల వల్లే ఆ జీవుల మధ్యలోను సింహాసనం మధ్యలోను అక్కడే ఉన్నాడండి ఆయన. ఆ మాట పలకగానే అప్పుడు ఆయన వెళ్ళి ఏం చేశాడండి, ఆ యొక్క గ్రంథాన్ని తీసుకుని ఆమేన్ ఆమేన్. ఆ 6వ అధ్యాయంలో దాన్ని గొర్రెపిల్లగా ఆ గ్రంథాన్ని ఇప్పడం ప్రారంభించాడు. ఆ గ్రంథం ఇప్పినప్పుడు యోహానికి అర్థమైంది ఏంటంటే ఆ గ్రంథంలో ఏదో ఉంది. గ్రంథం ఇప్పిన తర్వాత చూశాడు అదే యోహాను, ఒక తెల్లని గొర్రె కనిపిస్తుంది. తెల్లని గొర్రె మీద కూడా ప్రయాణం చేసుకుంటూ వస్తున్నాడు. ఆ తర్వాత ఎర్రని గుర్రముగా, నల్లని గుర్రముగా, పాండువర్ణముగా కనపడినప్పుడు ఇలా ఆ గొర్రెపిల్ల మొదలు ఇప్పుతున్నప్పుడు అలా అక్కడున్న ఒక్కొక్క జీవి ముందుకు వచ్చి శబ్దం చేసి ఆ యొక్క వస్తున్న మొదటి జీవి మొదటి గొర్రె మీద వచ్చేవాడిని బయలుపరుస్తుందండి. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగాక. అంటే జీవులు ఏం చేస్తారంటే ఆ గొర్రె మీద వ్యక్తి ఎవరో ఆ మర్మమును తెలియజేస్తూ ఉన్నాయి. ప్రకటన గ్రంథం 6వ అధ్యాయం మొదట వచ్చి చూద్దామండి. ఆ గొర్రెపిల్ల ఆ 7 ముద్దల్లో మొదటి దాన్ని విప్పినప్పుడు, అంటే గొర్రెపిల్ల 7 ముద్దలు ఇప్పిందండోయ్. ఈ మెసేజ్లో చాలామంది ప్రవక్త తిప్పాడు ముద్దలు, 7 ముద్దలు ప్రవక్త తిప్పాడు అంటారు. అబద్ధ బోధ అండి.
ఉల్లిమండం ముద్దలు ఇప్పలేదు, ఇప్పబడిన దాన్ని బోధించాడు, ఇప్పబడిన బయలుపరచబడిన దాన్ని బోధించాడు అనే విషయం మనం మర్చిపోయారు. చాలా చోట కొన్ని చోట్ల కలిసినప్పుడు 7 ముద్దలు ప్రవక్త ఇప్పాడు అంటారు కొంతమంది. నో, రాంగ్ వెర్షన్, తప్పు మాట్లాడారు. కాదండి, 7 ముద్దలు గొర్రెపిల్ల ఇప్పిందండి. ప్రభు నన్ను మహిమకులు గాక. తర్వాత చూడండి, అక్కడ 4 జీవులు ఒకటి రమ్ము అని ఉరుమంటి శబ్దంతో చెప్పుకుంటుంది. ఇక్కడ ఏం చూస్తున్నామంటే, ఇక్కడ 4 జీవులు ఎలాగైతే ఇక్కడ వాక్యాన్ని దేవుని కాస్తున్నాయో, ప్రైజ్ ది లార్డ్, దేవునికి స్తోత్రం కలిగాక. అలాగే పాత నిబంధనలో మందాసాన్ని మోస్తున్నప్పుడు 4 భాగాలు ఉన్నాయి కదా. ఈ 4 భాగాల్లో మీరు చూస్తుంటే 12 గోత్రాలు ఆ 4 భాగాలు విభజించబడ్డాయండి. 12ని 4 భాగాలు చేసి ఎంతమంది వస్తున్నారండి? ముగ్గురు వస్తున్నారా? అంతే కదా. ఇక్కడ ఒక 3 కనిపిస్తున్నారు. అంటే ఇదో గోత్రం, ఇదో గోత్రం, ఇదో గోత్రం. కరెక్టేనండి. 4 3 12. అంటే ఈ 4 భాగాలు చూస్తుంటే తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణలోనికి 4 సైన్యాలండి. వింటున్నారా? ఇది పైన పరలోకంలో చిత్రం. కిందకు వచ్చినప్పుడు పాత నిబంధనలో మందాసంలో ఏముందండి? దేవుని వాక్యం ఉంది. దేవుని వాక్యాన్ని ఈ 4 జీవులు ఇక్కడ ఎలా కాస్తున్నాయో, ఇక్కడ 4 సైన్యం కాపాడుతున్నాయండి. తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ. దాన్ని ఏమంటే దీన్ని కొత్త నిబంధనలో, ప్రైజ్ ది లార్డ్, 4 జీవులు కనిపిస్తున్నాయి. మళ్ళా ఇక్కడ మత్తయి, ఇక్కడ మార్కు, తర్వాత ఇక్కడ లూకా, తర్వాత ఇక్కడ నా పేరు రాసుకున్నాను, ప్రైజ్ ది లార్డ్. ఏమండి, ఇక్కడ మత్తయి. అంటే ఇక్కడ సింహము మత్తయి గుర్తుగా ఉన్నది, ఇక్కడ సింహము ఒక గోత్రానికి గుర్తుగా ఉంది, ఇక్కడ ఎద్దు ఒక గోత్రం గుర్తుగా ఉంది, ఇక్కడ మనిషి ఒక గోత్రం గుర్తుగా ఉన్నది, ఇక్కడ ఎగురుచున్న పక్షిరాజు గోత్రానికి 4 గోత్రానికి 4 భాగాల్లో ఉన్న గోత్రానికి. అంటే ఈ 4 గోత్రాలు అక్కడ మందాసను కాపాడుతూ ఉన్నాయి. ఈ 4 గోత్రాలు ఇటువైపు వెళ్ళాలి కూడా పరిశుద్ధాత్మ ప్రవక్తల నుంచి చెప్తా ఉంది వారికి. అదే మాదిరిగా 3వది ఇక్కడ చూస్తున్నాం. కొత్త నిబంధనలో ఈ 4 జీవులు 4 సువార్తలను ప్రవక్త అండి. మొదట సువార్త మత్తయి. ఈ మత్తయిలో సింహం లాంటి ఆత్మ పనిచేస్తుందండి. ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ మత్తయి సింహం, మార్క్ ఏంటి తెలుసా అండి? ఎద్దు. మార్కు ఎద్దు. ప్రైజ్ ది లార్డ్. మనిషి లూకా మనిషి కుమారుడు. సింహము, ఎద్దు, మనిషి కుమారుడు. మరి ఇక్కడ యోహాను పక్షిరాజు గుర్తుగా ఉన్నాడండి. దేవునికి స్తోత్రం కలిగాక. ఇక్కడ 4 జీవులు, ఇక్కడ సింహాసనం కాస్తున్నాయి, ఇక్కడ మందోసలు వాక్యం కాస్తున్నాయి, ఇక్కడేమో యాక్ట్స్ అపోస్తుల కార్యములు కాస్తున్నాయండి. నేను చెప్పలే, ప్రవర్తనాడు. ఈ 4 జీవులు ఎలా కాస్తున్నాయో, ఈ 4 జీవులు మందాసనం కాస్తున్నాయో, మందాసనం వాక్యం కాస్తున్నాయో, ఇక్కడ ఈ 4 జీవులు అపోస్తుల కార్యగ్రంథం కాస్తున్నాయంటండి. యాక్ట్స్, బుక్ ఆఫ్ ద యాక్ట్స్, అపోస్తుల కార్యగ్రంథమును కాస్తున్నాయి. ఇంకా అన్నాడు అందులో ఉన్న పరిశుద్ధాత్మను కాస్తున్నాయి అన్నాడండి. ప్రభు నామమున మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈ 4 జీవులు నాతో ఉన్నారా? దేవునికి స్తోత్రం కలిగాక. ఈ 4 జీవులు 7 సంఘకాలు పొడుస్తున్నానండి. 2 3 4 5 6 7. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం కలిగాక. మొదటిది ఏంటండి? ఎఫెసు. షార్ట్ కట్లు రాస్తాను. తర్వాత ఏంటండి? ఓకే. తర్వాత ఏంటండి? నిర్గమ, పెర్గమ. ఓకే. తర్వాత ఏంటండి? తుయితేర. తర్వాత సార్దీప్. తర్వాత ఫిలదెల్ఫియా. తర్వాత లవోదికియా. ఈ ఎఫెస్ అనే కాలంలో సింహలా పనిచేసిందండి ఆత్మ. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగాక. స్వర్ణ, పెర్గమ, తుయితేర ఈ కాలంలో ఎద్దులా పనిచేస్తుంది. ఎద్దు అంటే ఏంటి ఇక్కడ? తర్వాత సార్దీసు, ఫిలదెల్ఫియా కాలంలో మనిషి ముఖం పనిచేస్తుందండి. అర్థమైంది మీకు చెప్పింది? ఇక్కడ 4 జీవులే 7 సంఘకాలాలు. ఈ 4 జీవులు 7 సంఘాలలో ఎలా కాసాయి చాలామందికి అర్థం కాలేదండి. కానీ కల ప్రవక్త చెప్పాడు, ఎఫెసు కాలంలో ఉన్న ఆత్మ
పరిశుద్ధాత్మ సింహలా పనిచేసిందంటండి. అంటే పరిశుద్ధాత్మ ఇక్కడ ఎలా ఉంది? సింహంలా పనిచేసింది. సింహం అంటే తిరగలేదు ఇక. అందుకే మత్తయి సువార్తలు చూడండి, సింహం లాంటి స్పిరిట్ ఆత్మ పనిచేస్తుంది. లూకా సువార్తలో ఇక్కడ ఎద్దులా కనిపిస్తుంది, అంటే తిరుగుబడిచేది ఎద్దు, అంటే చంపబడుతున్న దానికి సందర్శం. లూకా సువార్త మనుషుకోమని చూపిస్తుంది. యోహాను సువార్త దైవత్వం చూపిస్తుంది. దేవునికి స్తోత్రం కలిగాక. ఇక్కడ మొదటి ఎఫెసు కాలంలో, అంటే పౌలు కాలంలో ఆత్మ సింహంలా పనిచేస్తుందండి. దీని ఎదుట తిరగలేదు. అందుకే పౌలు చూడండి, గుడ్డివాడిని మొత్తగానే వాడు గుడ్డివాడైపోయాడండి. స్వస్థతలు, అద్భుతాలు, ఇక తిరగలేదు. ఆత్మ ఎఫెసు కాలంలో పరిశుద్ధాత్మ కొలత లేకుండా బలముగా సింహంలా పనిచేసింది. ఇక సింహంలో అంటే సింహం అడవికి రాజు కదా, సింహానికి ఏం లేదంటే వాస్తవానికి ఇక సింహం అడవికి రాజు కాబట్టి ప్రతి జీవి సింహానికి లోబడాలి. అలాగే ఎఫెసు కాలంలో పరిశుద్ధాత్మకి ప్రతి జీవి, ప్రతి ఆత్మ, ప్రతి కార్యము లోబడదండి. అంటే ఎఫెసు కాలంలో ఆత్మ, పరిశుద్ధాత్మ సింహంలా పనిచేస్తుంది. ఇప్పుడు ఆత్మ సింహం కాదండి, పరిశుద్ధాత్మ సింహంలా ప్రవర్తించింది. అంటే ధైర్యముగా, బలముగా, ఏమండి, చేయెత్తితే, స్వస్థత ఇస్తే, అద్భుతాలు చేస్తే, మాట్లాడితే ఆత్మల పనిచేస్తుందండి. ఇప్పుడు ఆ కాలంలో మనం ఉన్నాం అనుకోండి, మన మీద కూడా సింహం ఆత్మ పనిచేస్తుందండి. అర్థమైంది మీకు లేదా? సింహం అంటే ఏంటి? ఇక తిరుగు లేదండి. ప్రార్థనకి, స్వస్థతకి, అంటే దెయ్యాలు పొగడటానికి అసలే అక్కడ ఎలా ఉందంటే ఇక తిరిగిలేని ఆత్మ సింహం ఆత్మ. అంటే పరిశుద్ధాత్మ ఇక్కడ సింహం ఆత్మలో పనిచేస్తుంది. తర్వాత ఎఫెసు, స్మరణ, పెర్గమ, థియతైర, ఈ 3 కాలాల్లో మీకు తెలుసా అండి? ఈ 3 కాలాలు మీకు సమయం కూడా రాయాలనుకుంటున్నాను. పేరు దేవునికి స్తోత్రం కలిగాక. బహుశా వీటి సమయాన్ని కూడా మీకు చెప్తాను. దేవుడు మీకు సహాయం చేయను గాక. గ్లోరీ టు గాడ్. హల్లెలూయా. చూడండి, ఇది మనకు తెలుసు 53 నుంచి 170 ఆ విషయాలు తెలుసు. నేను అది రాయట్లేదు, కాలం రాస్తున్నా. కాలం 117 సంవత్సరాలండి ఈ ఆత్మ పనిచేసింది. నేను దీనికి ఏజ్ రాయట్లేదు, వాళ్ళు తెలుసు కాబట్టి. 53 ఏమండి, అది ఎప్పుడుది 170 వరకు అది మీకు తెలుసు ఆల్రెడీ. అయితే దీన్ని కౌంట్ చేసినప్పుడు దీని సంఘకాలం అంటే మీన్స్ దీని కాలం ఎంతసేపు అంటే ప్రవర్తన 142 రాసుకోండి. తర్వాత పెర్గమా సంఘకాలం అంటే కాలం అర్థం అంటే ఎంతకాలం అంటే ఏజ్, ఎంతకాలం అక్కడ ఎంతకాలం నడిచింది అని దానికోసం అంటండి. తర్వాత సార్దీస్ కాలం అండి, ప్రవర్తన నాడు 294 అంటండి. చాలా ఎక్కువ సమయం అండి ఇది, 294 సంవత్సరం. చూడండి, ఎఫెసు కాలము 117 అండి. స్మరణ కాలము 142 అండి. తర్వాత పెర్గమ సంఘకాలము దాని సమయము 294 అండి. ఇకపోతే థియతైర, క్షమించండి, ఇది థియతైరది కాదు, ఇది పెర్గమాది 294. ఇది థియతైరదండి. ఇప్పుడు థియతైర చూస్తే ఇది థియతైర. దీని కాలము 914 సంవత్సరాలండి. ఇదే ఎక్కువ టైం అండి. మీద గమనిస్తున్నారా? దేవునికి స్తోత్రం కలుగాక. సార్దీస్ కాలం కోసం మనం చెప్పేటప్పుడు ఇదేనండి, 117 సంవత్సరాలు పరిశుద్ధాత్మ. ఎఫెసు కాలంలో 115 సంవత్సరాలు పరిశుద్ధాత్మ సింహంలా పనిచేస్తుందండి. విన్నారండి? ఆ తర్వాత సింహం లాంటి ఆత్మ వెళ్ళిపోయిన తర్వాత సార్దీస్ కాలం వచ్చాడు. ఎఫెసు స్మరణ కాలం వచ్చినప్పుడు ఆత్మ ఎద్దు అంటే బరువులు మోసేది, కొట్టబడేది, తనబడేది, చివరికి బోధించబడేదండి. అంటే శ్రమలో ఇప్పుడు ఎద్దు కొడుతున్న తిరగబడి చేయదండి, కొట్టించుకుంటుంది. చివరికి అది బరువు మోస్తుంది, అంటే ఆ రోజున కొట్టబడ్డారండి. కానీ ఎఫెసు కాలంలో కొట్టేవాళ్ళు లేడు, పరిశుద్ధాత్మ తిరగలేదు. కానీ పరిశుద్ధాత్మ ఎద్దు రూపంలోకి వచ్చినప్పుడు ఇక తిరుగుబాటు లేదు. అంటే కొట్టబడటం, బరువులు మోయటం, చివరికి వధించబడటం. అందుకనే ఎఫెసు స్మరణ కాలంలో స్మరణగా చేదు అన్నాడండి. అందుకే అక్కడ ఆత్మలు వధించబడ్డాయి, బాగా భయంకరంగా వధించబడ్డాయి. ఎద్దు ఆత్మ తర్వాత 3వ కాలంలో కూడా పనిచేసింది. అది పెర్గమా కాలంలో కూడా పనిచేసింది. అదే ఆత్మ, ఎద్దు లాంటి ఆత్మ. అంటే బరువులు మోయటం,
కొట్టబడటం, తిరుగుబాట్లేదు, కొట్టించుకోవటమే, చెంపబట్టమే, రంపలతో కొయ్యబట్టమే, తాడబ్బలు ముంచి ఒత్తులు వండించడమే. అంటే అంత శ్రమలు పొందారు ఆ రోజు క్రైస్తవులు, ఆ రోజు పరిశుద్ధాత్మలు, ఆ రోజు దేవుని పిల్లలు. కానీ ఆ రోజు దేవుని పిల్లల మీద ఉన్న ఆత్మ, సేవకుల మీద ఉన్న ఆత్మ ఎద్దు వంటి ఆత్మ. అంటే తిరుగుబాటు చేసేది కాదు, కొట్టబడేవారు, తన్నబడేవారు, చంపబడేవారు, బరువులు మోయబడేవారు, మహాశ్రమలు పొందారని వాళ్ళు. అప్పుడు ఆత్మ ఎలా ఉందంటే ఇక సింహాత్మ కాదండి, అది బరువులు మోసే, వధించబడే, కొట్టబడే ఎద్దాత్మ. అది స్వర్ణలోను, పెర్గమాలోను, తీతలు, ఈ 3 కాలాలు కూడా ఒకే ఆత్మ పనిచేసింది. ఎద్దు లాంటి ఆత్మ. అంటే పరిశుద్ధాత్మ ఎద్దు కాదు, కానీ పరిశుద్ధాత్మ ఇక్కడ మౌనం అయిపోయింది. పరిశుద్ధాత్మ ఇక్కడ ఏమండి జనులు కొడుతుంటే పరిశుద్ధాత్మ అక్కడ శపించట్లే, అర్థమైంది. అదే ఆత్మ ఇక్కడ పరిశుద్ధాత్మ ఇక్కడ తిరుగుబడి చేసినప్పుడు ఖండించేది, గచ్చెప్పేది. కానీ ఇక్కడ సింహాన్ని తిరుగులేదు కదా, ఇక్కడ ఎద్దుకైతే ఏమండి కొట్టబడి చంపడం. అంటే పరిశుద్ధాత్మ ఇక్కడ ఎద్దుల లోబడటం, కొట్టబడటం, చివరికి హతమార్చబడటం జరిగింది. ఇక్కడే వేల సంఖ్యలో పరిశుద్ధులు హతమార్చబడ్డారు పేర. ఇక్కడే రోమన్ క్యాథలిక్ వారు కూడా అధికమైన సంఖ్య, ఎక్కువ శాతం పరిశుద్ధుల్ని, అసాక్షుల్ని, యేసుక్రీస్తు వెంబడించే వారిని అధికంగా చంపారు పేరు వాళ్ళు. దేవునికి స్తుతి కలుగాక. 142 సంవత్సరములు ఏదండి స్వర్ణ. పెర్గమ సంకాలము 294 సంవత్సరాలు నడిచింది. తుయితర కాలము వీటన్నిటికంటే ఎక్కువండి, 914 సంవత్సరాలు నడిచింది. అంటే ఎక్కువ వధించబడ్డారు. ఎద్దు వలె బరువులు, నిందలు, అవమానాలు, కొట్టబట్టాలు, చంపటాలు, సమాధి చేయబట్టాలు, రక్తం చిందించబట్టాలు, చివరికి ఎద్దుల ఆత్మదించింది. ఆ తర్వాత పరిశుద్ధాత్మ ఏం చేసిందంటే ఆ 3 కాలాల తర్వాత పరిశుద్ధాత్మ సింహల లేదు, ఎద్దుల లేదు, కానీ ఇంకో రూపం దాల్చింది. అదేంటండి మనిషి రూపం. అది సార్దీస్ కాలం. ఆ మనిషి ఎవరు కదా, లూథర్ గారేనండి. లూథర్ అంటే ఒక్కడు కాదండి, ఆత్మ మనిషి ఆత్మ పనిచేసింది 2 కాలంలో. ఇది సార్దీసు, ఫిలదెల్ఫియా, 2 కాలాలు కూడా ఒకే జీవి. 4 జీవులో 3వ జీవి అండి. ఇది 4 జంతువులో 3వ జంతువు అండి. ఆమేన్. ఈ యొక్క సార్దీస్ సంఘకాలం రాస్తున్నాను ఇక్కడ, నేను రాసుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. సార్దీస్ సంఘకాలము 230 సంవత్సరాలు అండి. 230 సంవత్సరాలండి. ప్రైజ్ ది లార్డ్. పెర్గమ సంఘాలకు వచ్చేసరికి మనం చూస్తున్నాం, ఫిలదెల్ఫియా కాలం వచ్చేసరికి చూడండి, ఇక్కడ సార్దీస్, ఫిలదెల్ఫియా. సార్దీస్ కాలము 230 సంవత్సరాలు, ఫిలదెల్ఫియా కాలం వచ్చేసి మనం చూస్తుంటే 156 సంవత్సరాలు. 156 సంవత్సరాలండి. చూడండి, ఈ కాలాలు చూసినప్పుడు 1, 2, 3, 4, 5, 6, ఈ 6 కాలాల్లో ఎక్కువేదండి అంటే ఎక్కువ తుయితెర కాలం అంటే స్త్రీ పెత్తనం. అంటే రోమన్ క్యాథలిక్ ఆత్మ బలముగా పనిచేసింది. అప్పుడు ఈ జీవుల్లో రూపం దాల్చినప్పుడు ఇక్కడ మనిషి ఆత్మ పనిచేసింది. అంటే మనిషి జ్ఞానాన్ని దేవుడు అక్కడ మనిషి జ్ఞానం ఉపయోగించుకుని ఇక్కడ సార్దీస్లోను, ఫిలదెల్ఫియాలోను మంచి మనిషి ముఖంతో ఉన్న ఆత్మను అక్కడ మనిషి ముఖం కాదండి, మనిషి జ్ఞానాన్ని ఉపయోగించుకున్నాడు పరిశుద్ధాత్మ. అదే పరిశుద్ధాత్మ సింహల పనిచేసింది ఒక కాలం ఎఫెసులో. అదే పరిశుద్ధాత్మ సార్దీస్, ఫిలదెల్ఫియా, ఇక్కడ స్వర్ణ, పెర్గమ, తుయితెర, ఈ 3 కాలాల్లో ఎద్దులా పనిచేసింది. ఆ తర్వాత మనం చూస్తాం సార్దీస్, ఫిలదెల్ఫియా 2 కాలాల్లో మనిషి ముఖ ఆత్మ పనిచేసిందండి. మళ్ళీ తిరిగి మనం వచ్చేస్తున్నాము లౌదిక సంకాలానికి. ఏంటండి ఈగలండి. ప్రైజ్ ది లార్డ్. దీని కాలం ఏమని చెప్పండి. అరే అన్నిటి చెప్పారు పాస్టర్ గారు, దీని సంగతి ఏంటి? ప్రజెంట్ కాలం అండి ఇది. ఒక్కడు ఏం చేశాడంటే, అయ్యా దీని కాలం 1970 ఏళ్ళు అయిపోయిందండి ఒక ఆయన. సరదా వేస్తాను, ఇది మాత్రం వాస్తవం కాదండి. ఇది 1977 అన్నాడండి. ఎందుకంటే యేసుప్రభు 70 ఏళ్ళు వచ్చేస్తని చెప్పారు కదా, ఊహించాడు కదండి. ప్రవక్త చెప్పాడు కదా 70 ఏళ్ళు వస్తాడని చెప్పి అన్నాడు కదా. జస్ట్ ఇమాజినేషన్, ఊహించాడు. కొంతమంది ఆ ఊహను నిజం చేసుకుని లౌదిక కాలం అనేది 70 ఏళ్ళు అయిపోయింది అనే వాదన ఒకటి ఉంది వర్తమానంలో. మనకు లేదు, మనం నమ్మట్లేదు దాన్ని, బట్ ఉంది బయట. ఇంకా కొంతమంది లౌదిక సంఖ్యలు ముగించబడింది అనడానికి కొంతమంది వాదన 1977 సంవత్సరం. అదే కరెక్ట్ అయితే ప్రవక్త దాన్ని వేసి ఉండేవాడుగా. అంటే 77లో ప్రవక్త అక్కడ లేడా ఏమండి?
కానీ ముందు చెప్పాడుగా ఆ కార్యాన్ని, బతుకుండా చెప్పాడు కదా ఆయన వాక్యం చెప్పాడు కదా. 1977 సంవత్సరంలో నా ఊహ ప్రకారంగా ఆయన వచ్చేయచ్చు అని చెప్పాడు. అప్పుడు ఏం చేయాలి ఆయన ఈ సంఖ్య వేసినప్పుడు ఆ సంఖ్య వేసేయచ్చు కదా లేదు మరి. అంటే అది ఊహ. యెహోవా ఎలాగూ సెలవిచ్చిందని చెప్పడం లేదు, నా ఊహ మాత్రం అన్నాడండి. అయినా కొందరు ఏం చేశారు, ఈ పిచ్చమొక్కడు కొంతమంది ఏం చేశారంటే ఆ లౌకిక సంఘకాలం అప్పుడుతో ముగించబడిందని చెప్పారండి. కొంతమంది ఇంకేం చేశారంటే 1960 మేఘం ఎప్పుడు వచ్చిందండి, 63లో మేఘం వచ్చింది కాబట్టి లౌకిక సంఘకాలము ముగించబడిపోయిందని చెప్పి దాన్ని వేశారండి. ఏమంటే అర్థమైందండి. ఇంకా తర్వాత 1965 ప్రవక్త తెలిపాడండి. ప్రవక్త తెలిపాడు కాబట్టి సంఘకాలం కూడా అయిపోయింది అని కొంతమంది వాదించారు. టోటల్గా ఈ 3 తప్పేనండి. 150 సంవత్సరాలు నడిచిందండి. దాని తర్వాత నుంచి లౌకిక సంఘకాలం నడిచింది, ఇంకా నడుస్తూనే ఉంది. అందుకే ప్రవక్త సంఘకాలాలు ఇక్కడ వదిలేశాడండి ఆయన. ఇక్కడ మీరు చూస్తే అన్నిటికీ వేసుకొచ్చాడు కదా, దాని సంఖ్య చూడండి. 53 నుంచి 70, 70 నుంచి 312 రెండవ సంఘకాలం, 312 నుంచి 606 మూడో సంఘకాలం మాటిన కాలం, కొలంబ తుయితర కాలము 606 నుంచి 1520 వరకు, ఆ తర్వాత లోదర కాలము 1520 నుంచి 1750 వరకు, తర్వాత వెస్లీ కాలము 1750 నుంచి 1900. దీని కాలం ఎంత ఇప్పుడు, ఇది 1906 అండి. అక్కడి నుంచి లౌకిక సంఘాలు స్టార్ట్ అయింది. లౌకిక సంఘకాలము స్టార్ట్ అయింది. మీకు తెలుసా 1906లో స్టార్ట్ అయింది. వర్తమానుడు ఎప్పుడు వచ్చాడండి? వయసు దేనికి ఎక్కువ ఉంది, వర్తమానుడికా సంఘకాలానికా? సంఘకాలానికి వయసు ఎక్కువ ఉందండి. అంటే కాలం తర్వాత వచ్చాడండి ఆయన, మధ్యలో వచ్చాడు. ప్రభు నన్ను మహిమ కలుగాక. అది మొదలుకొని అన్నిటికీ ఆయన ఇక్కడేమో 53 నుంచి 170 వేసిన వాడు, ఇక్కడేమో వెస్లీ కాలం అంటే ఫిలదెల్ఫియా కాలము 1750 వేసిన వాడు. మరి ఇక్కడెందుకు 1906 వేసి వదిలేశాడు దాన్ని ఆయన? ఇది మీరు గమనించాలండి. అంటే సంఘం ఎత్తబడే వరకు లౌకిక సంఘకాలము ముగించబడదు, ఇంకా ఉంటుంది. అంటే అర్థము ఈగలేస్, ఇది పక్షిరాజు కాలము. ఇక్కడ మన ప్రవర్తనాడు సింహం పాలు తాగుతుంది, ఎద్దు పాలు తాగుతుంది, మనము పాలు తాగి వచ్చిన వాళ్ళమే. తాగలేదా? అమ్మ పాలు తాగలేదా? అవి వచ్చాం. కానీ పక్షిరాజు అసలే పాలు జోలికి వెళ్ళకుండా పుట్టుకుతో రక్తం అంటుంది అంటే. ఇంకో విషయం, ఎద్దు భూమి మీద నడుస్తుంది, సింహం భూమి మీద నడుస్తుంది, ఎద్దు భూమి మీద నడుస్తుంది. మనుషులు కూడా భూమి మీద ఉన్నప్పుడు కూడా మనం కూడా ఆకాశం లేవండి మనం. కానీ పక్షిరాజు అసలు భూమి మీద ఉండదండి, అది నీలాకాశం ఉండదు ప్యారా. ప్రభు నర్మయం కలగాక. అందుకే ఇక్కడ 4 జీవుల కోసం ఏం చెప్తానంటే, ఈ 4 జీవులు ఇక్కడ కాస్తున్నాయి మందాస వాక్యమును ఇక్కడ కాస్తున్నాయి. ఆ 4 జీవులు చూడండి, ఈ 4 జీవులు పరిశుద్ధాత్మ రూపంలో ఇక్కడ కనిపిస్తున్నాయండి. ఇప్పుడు మనం జీవించిన కాలము లౌకిక సంఘకాలము. ఈ కాలం ముగించబడలేదు, కానీ ఎత్తబడే వరకు కాలం ఉంటుంది. ఈ కాలంలో సింహాత్మ పనిచేయటం లేదు, మీరు గమనించాలి. ఇప్పుడు ఈ కాలంలో యుద్ధాత్మ పనిచేయట్లేదు, ఈ కాలంలో పనిచేయట్లేదు. మరి ఆత్మ పనిచేస్తుంది, పక్షిరాత్మ పనిచేస్తుంది. పక్షిరాజు ఏంటి? తాజా ఆహారం. పక్షిరాజు 4వ జీవి. పక్షిరాజు దూరంగా చూడగలదు. ప్రైజ్ ది లార్డ్. తాజా ఆహారం సంపాదించుకుంటుంది, దూరంగా చూడగలుగుతుంది, తన గూడు ఎత్తైన స్థలంలో కట్టుకుంటుంది, తన ఆహారం ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేటాడుతుంది. అది ముసలిదైన తర్వాత తన ఈకలన్నీ పీకేసుకుంటుంది, గోళ్ళు పీకేసుకుంటుంది, ఆ తర్వాత ముక్కు కూడా బండకేసి కొట్టి పొగట్టుకుంటుంది, రక్తముద్దం అయిపోతుంది. కొన్ని రోజులు ఆ బండ లోపల ఉంటుంది, తర్వాత కొత్త ఈకులు, కొత్త ముక్కుతో, కొత్త సార్పు వేటాడి గోళ్ళతో తయారవుతుంది. అర్థం ఏంటంటే యవ్వనస్తులు అంటే పక్షిరాజులు ఎలా తయారవుతాడు? యవ్వనస్తులు మార్చబడతారట అండి.
దాని అర్థం ఆత్మ సంబంధంగా మనము యవనంలోకి వస్తామంటారు. దేవునికి మహిమ కలుగాక. అంటే ఇక్కడ పక్షిరాజు శత్రువు కూడా పసిపెట్టగలదు. పక్షిరాజు పైనుంచి కింద దిగినప్పుడు సముద్రంలో ఎక్కడ చేప ఉందో పైనుంచి చూసే కిందకి వాలి టపేలు పట్టుకోగలుగుతుంది. అంటే దూరపు చూపు ఉంది దానికి. ఇప్పుడు ఆత్మ దూరపు చూపు ఉండాలండి. ఇప్పుడున్న ఆత్మ ఫ్రెష్ ఆహారం తీసుకోవాలి, పలకబడిన మాట తీసుకోవాలి. ఇప్పుడున్న ఆత్మ పసికట్టాలి శత్రువుని. ఇప్పుడున్న ఆత్మ నూతన సృష్టిగా మార్చబడాలి. ఇప్పుడున్న పక్షిరాజు ఆత్మ ఏమంటే తాజాహారం సంపాదించుకోవాలి. పక్షిరాజు ఆత్మ ఎత్తైన స్థలానికి ఎగురుతకు సిద్ధపడాలి. దేవునికి స్తోత్రం కలుగాక. కాబట్టి ఈ 4 జీవులు చాలా ప్రాముఖ్యమైనవండి. ప్రభు నామమున మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. ఇంకా మన ప్రవక్త ఒక మాట చెప్తా ఉన్నాడు. ఆయన ఏమంటాడంటే ఇక్కడ ఏ 4 జీవులు ఎఫెసు కాలంలో 4 రకాలుగా పనిచేసింది, కాలాల గుండా. ఇదే జీవులు మందాసపులో వాక్యాన్ని కాశాయి. ఇవే జీవులు ఏమండి ఇక్కడ సైన్యములను కాశాయి. ఇవే జీవులు పరలోకంలో కాశాయి. ఇవే జీవులు మత్తయి, మార్కు, లూకా సువార్తలో పనిచేస్తాయండి. ఇప్పుడు సింహాసనం దగ్గర రావాలంటే జీవులు దాటరావాలి కదా, అవునా? అలాగే ఇక్కడ మందాసనంలో వాక్యం రావాలంటే 4 సైన్యం దాటరావాలి కదా. అలాగే ఇక్కడ మత్తయి, మార్కు, లూకా, యోహాను దాటితే అపోస్తల కార్యంలోకి రాగలుగుతాడు మనిషి. కానీ సంస్థలో మత్తయి, మార్కు, లూకా, యోహాను దగ్గర ఆగిపోయాడు. ప్రవర్తనాడు ఈ జీవులు ఆగో అని ఆపేస్తానంట అతన్ని. అందుకే వాళ్ళు మత్తయి సువార్తలో తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ బాప్తి దగ్గర ఆగిపోయాడు. కానీ మనం దాని నుంచి ముందుకు వెళ్ళాం. అపోస్తల కార్యం 2వ అధ్యాయం వచ్చాం. కానీ అందరూ సంస్థలన్నీ కూడా ఎక్కడ మత్తయి, మార్కు, లూకా, యోహాను తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ బాప్తిజం దగ్గరే ఆగిపోయారండి. వాదించుకుని కూర్చున్నారు అక్కడ. అంటే ఈ దాటి లోపలికి వస్తే అపోస్తల కార్యం గ్రంథం ఉందండి. ఈ గ్రంథాన్ని కాస్తున్నాయే ఈ 4 సువార్తలు. ఈ పరిశుద్ధాత్మను కాస్తున్నాయే ఈ 4 జీవులండి. ప్రభు నామమున మహిమ కలుగాక. ఎవరన్నా యేసుక్రీస్తుని బాప్తిజం పొందాలంటే వారు మత్తయి అనే జీవిని, మార్క్ అనే జీవిని, లూకా అనే జీవిని, యోహాను అనే జీవిని దాటి లోపలికి వస్తే, అనగా గుండు వంటిది ప్రవర్తనాడు. ఒక మనిషికి గుండె అంటే ప్రాముఖ్యమో ఒక క్రైస్తవుడికి అంటే అపోస్తల కార్య గ్రంథము గుండె వంటిదంటండి. కానీ ఈరోజు సంఘాల్లో దీన్నే పీకి పడేశారండి. ఈ అద్భుతాలు, ఈ విశ్వాసం, ఈ స్వస్థత, అపోస్తల బోధ, అపోస్తల బాప్తిసం, రొట్టె బాప్తిస్ కార్యక్రమాలు, ప్రవృత్తి వర్గ కార్యక్రమాలు, పారిశుద్ధ కార్యక్రమాలు మొత్తం తీసి పడేశారు వాళ్ళు. అంటే అర్థం వాళ్ళు జీవులకు బయట ఉన్నారండి, మనం జీవులు లోపల ఉన్నాం. అంటే జీవులు వెలిపట ముద్రించబడిన వారు ఉన్నారు, జీవులు లోపల ముద్రించబడి ఉన్నారండి. మనం లోపల ముద్రించబడిన వధువై ఉన్నాము. దేవుని నామమున మహిమ కలుగునుగాక, స్తుతి కలుగునుగాక. అంటే ఎంత ఉన్నతమైన స్థలం దేవుడు తీసుకొచ్చి చూడండి పేర. ఒక వ్యక్తి ఆ జీవులు దాటి రావాలంటే దేవుని కృప ఉండాలి. మనం ఆ జీవులు దాటి ఎక్కడికి వచ్చామని తెలుసా? గుండు వంటి అపోస్తల కార్య గ్రంథాన్ని గట్టిగా నమ్ముతున్న దానికి కారణం ఏంటి తెలుసా? ఇదిగో ఇక్కడ పరిశుద్ధాత్మయ్య ఉన్నది. ఇక్కడ రావడానికి ఒక వ్యక్తి లోపల రావాలంటే ఈ జీవులు దాటుకుంటూ రావాలి. అంతేకాదు జీవులు కూడా అందరికీ ద్వారం తెరవండి. అందరికీ యేసు బాప్తిసాన్ని బయలుపరచవండి. అందుకే ఎంతమందికి అని చెప్పినా కానీ ఏమండి వాడు అలా తిరిగి మళ్ళీ అత్యవసరతకు వచ్చి యేసు చెప్పిన మాట వింటానండి. ఇన్ని చెప్పిన తర్వాత మేము యేసు మాట వింటాం, అపోస్తల మాట అంటారండి. అది అర్థం వెళ్ళేస్తా. జీవి అంటుంది మత్తయి ఒక తంతు అంటుంది వాడిని, లూకా, యోహాను ఇది నీకు కనబడదు పో అన్నారండి వాళ్ళు. కానీ మనల్ని మాత్రం రమ్మంటున్నాయండి. ఎంత గొప్ప జీవులకు మనకు సహాయం చేస్తే దేవునికి స్తోత్రం కలుగాక. మీరు తెలుసా అపోస్తల కార్య గ్రంథంలో ఉన్న వధువుని ఇప్పుడు ఈ 4 జీవులు కాస్తున్నాయండి. అందుకే దేవుడు మహాకృప చేత మనం లోపల ముద్రించబడ్డాం. దేవుడు నామమున మహిమ కలుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. హల్లెలూయా చెప్పొచ్చా? ప్రైజ్ ద లార్డ్. అటు తర్వాత మనము సువార్త పుస్తకములను ఎద్దకు వెళ్ళి గమనించగలం. ఆ పుస్తకములు నిబంధన మందాసమును కనిపెట్టుకుని ఉండటను మనం గమనించితిమి. మరియు పిమ్మట నూతన సంఘం యొక్క నిబంధన భూమి మీద పరిశుద్ధాత్మ ప్రతినిధి. మళ్ళీ చెబుతున్నాను, నూతన సంఘం యొక్క నిబంధన భూమి మీద పరిశుద్ధాత్మ ప్రతినిధి అని మనం గ్రహించితిమి. యేసుక్రీస్తు యొక్క రక్తము మన కొరకు పరిశుద్ధాత్మను తిరిగి పంపించాను. 4 జీవులు ఇశ్రాయేలు 12 గోత్రములకు మాదిరిగా ఉన్నవి.
12 గోత్రాలకి జీవులు మాదిరిగా ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగాక. ఇవే జీవులు 4 సువార్తలకు మాదిరిగా ఉన్నాయి. ఇవే జీవులు 7 సంఘకాలాల్లో పనిచేస్తూ ఉన్నాయి. ఈ 4 జీవులే 7 కాలాల్లో సరిపెట్టుకుంటూ వచ్చినప్పుడు మనము ఈ యొక్క చివరి కాలంలో పక్షిరాజు ఆత్మతో నింపబడుతున్న కాలంలో ఉన్నామండి. ప్రభు నాన్న మహిమ కలుగాక. ముగించే ముందు వాటి స్వభావం కనుగొనము. అదే స్వభావం మనము తీసుకుని ఈ 4 సువార్తలలో ప్రతి ఒక్క దానికి అన్వయించి చూడవలను. ఖచ్చితంగా సరిపోవును. మత్తయికి సింహం సరిపోవును, ఆమేన్. మార్క్కి ఎద్దు సరిపోవును, లోకాకి మనిషి కుమారుడు సరిపోవును, యోహాను పక్షిరాజుకి సరిగ్గా సరిపోవును అన్నాడండి. ఆ విధంగా 4 సువార్తలు అక్కడే ఉన్నవి. 4 సువార్తలు పరిశుద్ధాత్మకు సంరక్షణకర్తలుగా ఉన్నవి. అంటే ఇప్పుడు మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తలు ఏమన్నాడు ప్రవక్త? పరిశుద్ధాత్మను కాస్తనే అన్నాడండి. పరిశుద్ధాత్మనగా అపోస్తుల కార్యగ్రంథము. అసలు ప్రవక్తనాడు అది అపోస్తుల కార్యగ్రంథము కాదు, అది పరిశుద్ధాత్మ కార్యముల గ్రంథము అన్నాడండి. ఎంత బాగా వివరించాడు, దేవునికి స్తోత్రం కలగాక. అవి అపోస్తుల కార్యాలు కాదు, అవి పరిశుద్ధాత్మ కార్యముల గ్రంథము అన్నాడండి. అంటే 4 జీవులు దేనికి వస్తున్నాయి? ఒక పుస్తకాన్ని కాదు, ఆ పుస్తకానికి కారణమైన పరిశుద్ధాత్మను కాస్తున్నాయండి. దేవునికి స్తోత్రం కలుగాక, దేవునికి మహిమ కలుగునుగాక. 4 సువార్తలు పరిశుద్ధాత్మ సంరక్షణకర్తలుగా ఉన్నవి, ఆమేన్, ప్రైజ్ గాడ్. పరిశుద్ధ గ్రంథములో ఉన్న 4 జీవులు జనులు మధ్యనున్న ఒక శక్తికి ప్రతినిధిగా ఉన్నవి. ఆమేన్, ఆమేన్. ఇంకో చూడండి, ఇక్కడ మీరు గమనించండి, 4 జీవులు ఇక్కడ కాస్తున్నాయి. ఓకే, 4 జీవులు 4 సైన్య సంరక్షణగా ఉన్నాయి ఇశ్రాయేలు సైన్యానికి. 4 జీవులు ఇక్కడ మత్తయి, మార్కు, లూకా 4 సువార్తలకు మాదిరిగా ఉన్నాయి. మరి 4 జీవులు ఈ 4 జీవులు అపోస్తుల కార్యగ్రంథం పరిశుద్ధాత్మ కాస్తున్నాయి. అంతేకాదు, ఈ 4 జీవులు 7 సంఘ కాలాల్లో కూడా కనిపిస్తున్నాయి. ప్రభు నామ మహిమ కలుగాక. ఓ స్తుతి కలుగునుగాక. అంతేకాకుండా 4 జీవులు 4 శక్తులకు సూచనగా ఉన్నవి అన్నాడండి. ఇప్పుడు 4వ శక్తి పక్షిరాజు శక్తి. పక్షిరాజుకి కోటమెండోయ్ అని చెప్పక్కర్లే, దాన్ని ముక్కుకు తెలుసు కోటం ఏంటనేది. బుధవారం కోటం ముక్కుకు తెలుస్తుందట. పక్షిరాజు వాసన పసిగడుతుందండి. ప్రైజ్ ద లార్డ్. వాసన బట్టి అది ఎప్పటి ఆహారమో, పోయిన సంఘకాలమో, అది ఎఫేసా, పెర్గమా, తుయితెరా, సాధ్యస్కాల వర్తమానమా కాదని ముక్కు వాసన కనిపెడుతుందట. అంటే ఈ రోజున్న నీ మీద ఉన్న ఆత్మ, నువ్వు వినే వర్తమానము, వినే ప్రసంగము, చాలామంది వర్తమానం చాలామంది ఏంటంటే కాసేపు నేను ఏం చేస్తానంటే ఆ టీవీ ఓపెన్ చేసి కలవరి టెంపుల్ ఆ వాక్యం వింటున్నామని అంటూ ఉంటారు. అంటే ఆ ముక్కు పనిచేయట్లేదు. కొంతమంది ఓపెన్ చేసి ఆ ప్రసంగాలు ఈ ప్రసంగాలు వింటూ ఉంటారు అన్నమాట అండి. కలవరి టెంపుల్ ప్రసంగాలు, ఓసన ప్రసంగాలు, ఇంకా ఆవిడ బిల్లి పొట్టుకున్నాడండి, బిల్లి చెప్తాడండి ఆయన అని కాసేపు వినడం, ఆయన ప్రసంగాలు ఈ ప్రసంగాలు ఓపెన్ చేసి, కొంతమంది ఇంకా వర్తమానం ఉండి కూడా అండి ఇంకా అడ్వాంట్ పావులని, లేకపోతే విలియం పాలను, లేకపోతే ఎవరైనా ప్రసంగాలు ఏమండి వింటూ ఉంటారు అన్నమాట. ఓపెన్ చేస్తూ ఉంటుంటారు. అంతేకాకుండా ఇది ఎంత బాగా చెప్పడు చూసారా అంటూ ఉంటారు. అంటే అర్థం ఏంటంటే ఇది పక్షిరాజ ఆత్మ అయితే ఈ ఆహారము కుళ్ళిపోయిన ఆహారం అని పక్షిరాజుకి మాత్రం తెలుస్తుందండి. ఫిలదెల్ఫియా కాల వర్తమానం కూడా పక్షిరాజు తీసుకోదండి, పసికడుతుంది ప్రతి ప్రసంగాన్ని. ఎవరు వచ్చినా ఆ వర్తమానం ఈ కాలందా కాదా, ప్రవక్త చెప్పిందా కాదా అనేది గమనించాలన్నమాట. ఒకడు ప్రవక్త మీద ఎత్తకుండా చెప్పిపోతూ ఉంటాడు, ఒకడు వర్తమానంతో పోల్చుకొని చెప్పిపోతూ ఉంటారు. అంటే ఆ ఆహారము ఋతు సరిపడే ఆహారము కాదని పక్షిరాజు మాత్రమే వెళ్తుందండి. మిగతా వాళ్ళకి కొంతమందికి బెలే ఉంది సగలు కొట్టుకుంటారండి. అంటే కొన్ని రామందులు, కాకులు వీటికి మాత్రం ఆహారం కులిపోతే వాసన బాగుంటుంది వీటికి. కానీ పక్షిరాజు మాత్రం ఇప్పటికీ ఫ్రెష్గా వేటాడి తింటుందండి. ఇప్పుడు ఈ కాలంలో ఆత్మల పనిచేయాలంటే పక్షిరాజు వల్లే ఋతువు సరిపడే ఆహారం మాత్రమే తీసుకోగలిగినటువంటి స్థితి ఉండాలండి. అది చూడండి, మీరు చూడండి, పక్షిరాజు ఎప్పటికప్పుడు ఫ్రెష్గా వేటాడుతుందండి. ఒక సముద్రం దగ్గరికి చూసినప్పుడు పైనుంచి కిందకు వచ్చి సముద్రంలో చేపను పట్టి సజీవంగా దాన్ని తింటుంది అనమాట. సజీవంగా దాన్ని కుక్కుతో లాగి
మాంసం తినదంట సజీవుగా. అది ఒక్కరోజు గడిచిందంటే దాని జోలికి వెళ్తుంటాడు. అది అంటే ఈరోజు 1906 సంవత్సరంలో 9వ సంవత్సరం తర్వాత వచ్చిన ప్రవక్త చెప్పిన వర్తమానం తప్ప ఏ వర్తమానం తీసుకుని తినకూడదు, తింటే జబ్బు చేస్తుంది అనే మైండ్ ఫిక్స్ చేసుకోవాలన్నమాట. అందుకే మనం అన్ని ప్రసంగాలు వినకూడదు. యూట్యూబ్ పెట్టి అన్ని కిలికేసుకొని ఆ ప్రసంగం ఈ ప్రసంగం చేసుకుంటే మొత్తం కుళ్ళిపోయిన భయంకరమైన కుళ్ళిపోయిన ఆహారం తింటుంటే ఆరోగ్యం అసలు రానే రాదు, ఆత్మీయ ఆరోగ్యం మొత్తం పోతుపోయారు. కాబట్టి ఆహార విషయంలో మాత్రం రాజీ పడకూడదు. పక్షిరాజు అసలే ఆహార విషయంలో రాజీ పడదండి, రాజీ పడనే పడదు. ఫ్రెష్ ఫుడ్ ఎప్పటికప్పుడు వేటాడతారు. ఈరోజు మనం వేటాడాల్సిన ఆ వర్తమానము 1909వ సంవత్సరం పుట్టింది, 1947వ సంవత్సరం నుంచి బోధించిన వర్తమానం, 65 వరకు బోధించిన వర్తమానం ఏదుందో అదే ఈ గడి వర్తమానమే అంది. దాన్ని మాత్రమే మనం పీక్కు తినాలండి. ప్రైజ్ గాడ్. ఎంతమంది పుస్తకాలు పీక్కు తింటారు? పక్షిరాజులు అయితే పీక్కు తింటాయి, లేదా పుస్తకాలు పక్కన పెట్టి ఎవరెవరో పుస్తకాలు చదువుతూ ఉంటారు, వేరే పుస్తకాలు ఉంటారండి. కాబట్టి నా ప్రియమైన సోదరులు వినండి, దేవునికి మహిమ కలుగాక, దేవునికి స్తుతి కలుగునుగాక. కాబట్టి ఇక్కడ ఇదే అంతేకాదు, ఇంకో విషయం కూడా చెప్పాలి మీకు. ఈ 4 జీవులు ఇక్కడే కాకుండా ఈ 4 జీవులు ఇంకా ఏం చేస్తారో తెలుసండి. అవి ప్రభు నాన్న మహిమ కలుగాక, స్తుతి కలుగునుగాక. ఏం చేస్తున్నాయి? ఆ 4 జీవులు కూడా 7 ముద్రల్లో వచ్చేటువంటి 4 గుర్రాలను కూడా బయలుపరుస్తున్నాయి. అంటే ఈ 4 జీవులు ఎన్నెన్ని చోట్ల వాడబడతారో చూడండి. ప్రభు నాన్న మహిమ కలుగాక, ప్రభు నాన్న మహిమ కలుగాక, స్తుతి కలుగునుగాక. చెప్పొచ్చు హల్లెలూయా. చూడండి, అది ఖచ్చితంగా సరియే నిరూపించబడినట్టుకు మనము వాక్యంలో చూచాం. 4 సార్లు ఆ గుర్రముల మీద స్వారీ చేర్చున్న వాడిని ఎదిరించి పోరాటకే 4 జీవులు అచ్చట ఉండేను. అంటే గుర్రం మీద వచ్చేవాడిని ఎదుర్కొని పోరాటానికి ఈ జీవులు దేవుడు వాడుకున్నాడండి. సింహం లాంటి ఆత్మ పంపించాడు. ఆమెన్. తర్వాత వాడు పందా మార్చినప్పుడు, వాడు గుర్రం మారినప్పుడు ఆయన ఎద్దు ఆత్మ పంపించాడు. మళ్ళీ వాడు ఇంకో గుర్రం మీదకి వచ్చినప్పుడు ఆయన మనిషి మొక్క ఆత్మ పనిచేసి పంపించాడు. అంటే ఒక 3వ జీవుని పంపించాడు. ఆ తర్వాత భయంకరమైన పరిస్థితి ఏంటంటే, వాడు పాండురంగు ముర మీదకి వచ్చినప్పుడు గజిబిజిగా ఉంది, పక్షిరాజుని పంపించాడండి. అంటే సూటుగా చూడగలదు, పసిగట్టగలదు. ఆమేన్. ఇది ఎప్పుడుదో పట్టుకోగలదు. అంటే చాలా ఫ్రెష్ ఆహారం పోరాడగలదు అండి. ప్రభు నన్ను మహిమ కలుగాక. కాబట్టి ఇది ఆ 7 ముద్రలో ఉన్నటువంటి గుర్రాలని బయలుపరిచినది కూడా ఈ జీవులే. ఇశ్రాయేలు 4 రకాల సైన్యాన్ని నడిపించేది కూడా ఆ జీవులే. పరలోకమును కాసేది కూడా ఆ దేవుని వాక్యం, దేవుని కాసేది 4 జీవులే. ఇక్కడ 7 సంకాలాల్లో ఆ 4 జీవులు పనిచేస్తున్నాయి, 7 ముద్రల్లో పనిచేస్తున్నాయి. తర్వాత ఇక్కడ 4 సువార్తలు పనిచేస్తున్నాయి. ఈ 4 జీవుల పని ఆ విధంగా ఉంది. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. మీకు ఇష్టమైతే అందరూ కళ్ళు మూసుకొని